దేవుని కృపతో గొప్ప భాగ్యంతో మరొక రోజు ఆయన వాక్యంలో ఎదగడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తున్నా. మరలా చెప్తున్నాను, మనుషులు అనుకుంటే అయ్యేవి కాదు, మనుషులు ఆపమంటే ఆగేవి కూడా కాదు. ఎవరి పనులు? దేవుడి పనులు. ఆయన పని ఆయన చేసుకోవాలి. ఎవరు? దేవుడు. ఆయన చిత్తంలో ఎప్పుడు రాసిపెట్టుందో, ఆయన చిత్తంలో ఎప్పుడు జరగాల్సి ఉందో అప్పుడే జరుగుతుంది. కానీ మనం అనుకున్నట్టయితే ఏది జరగదు. బహుశా నేను అనుకున్నాను 2 వారాల్లో అవగొట్టేయాలని, 2 కాస్త 3 అయింది. ఇప్పుడు ఎన్ని అవుతాయో తెలియకుంది. అలా జరిగింది పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరంలో ముగిసేయాలని అనుకున్నాను. మరి సంవత్సరంలో ముగుస్తుందో లేదో కూడా దేవుని చిత్తానికి విడిచిపెడుతున్నా. సంతోషం. మీరందరూ ఉదయాన్నే తెలియజేసినప్పటికీ చాలా చక్కగా, బాధ్యతగా, మరి భారం అనుకోకుండా దేవుని సన్నిధానానికి వచ్చారు. మీ ఆసక్తిని బట్టి, దేవుని పట్ల మీకున్న భయభక్తులను బట్టి నా 2 చేతులు జోడించి మీకు వందనాలు నేను తెలియజేస్తున్నా. వాక్యం అనేది ఒక మహా దివ్య జ్ఞాన గ్రంథం. అది ఆ గ్రంథాన్ని పరిశీలించే కొలది మనిషికి ఎన్నో విషయాలు నేర్పుతుంది. అది అసలు వాక్యం నేర్చుకోవడం అంటేనే అదొక తపస్సు, మహాయజ్ఞం. ఇంకా చెప్పాలంటే దానికోసం చాలా కృషి చేయాలి. దేనికోసం? వాక్యం కోసం. ప్రసంగి గ్రంథకర్త ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ అనుకుంటా ఓ మాట అంటాడు. ఎక్కడ అది అంటే 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, బహుశా 24వ వచనం అనుకుంటా. చూద్దాం. 7:24 ప్రసంగి గ్రంథం. ఏమండి, కొంచెం మెల్లగా, కొంచెం నిదానంగా చూద్దాం. సత్యమైనది అన్నాడు. ఏటంటది? సత్యమైనది అన్నాడు. ఏటది సత్యమైనది? బైబిల్లో సత్యానికి నిర్వచనమే వాక్యం. నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. అంటే సత్యమైనది అంటే దేనికోసం మాట్లాడుతున్నాడు ఈయన? వాక్యం కోసమే. సత్యం అంటే వాక్యం తప్ప వేరొకటి లేదు. ఎక్స్పెషల్లీ బైబిల్లో సత్యం అంటే 100కు 100% వాక్యమే. కీర్తనల గ్రంథంలో కూడా నీ వాక్యములు కేవలము సత్యము అంటాడు కీర్తనకారుడు. అంటే సత్యము అన్న మాట 100కు 100% దేనికి వర్తించేది? వాక్యానికి. అంటే ఇప్పుడు సత్యము అంటే ఏంటది? వాక్యం. ఆ పదం పెట్టి చదవండి అక్కడ. వాక్యం అనున్నది ఎలాగుందంట? వాక్యం ఎలాగుందంట? దూరముగా. నేను అంటున్నాను, మీ అందరి చేతుల్లో ఏముంది? బైబిల్ ఉంది. ప్రతిరోజు మనం ఏం చదువుతున్నాం? వాక్యం చదువుతున్నాం. మరి దూరంగా ఎక్కడుంది వాక్యం? ఈరోజు టీవీల్లో వాక్యాలు, ఫోనుల్లో వాక్యాలు. ఏమండి, ఎక్కడ పడితే అక్కడ ఏం వినపడుతున్నాయి మనకి? వాక్యాలు. అసలు వాక్యం వినపడడానికి ఎక్కడైనా లోటు ఉందా? కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం ఎలాగుంది నీకు? దూరముగా. ఇంకెలాగంట? బహులోతు. ఏటది? బహులోతు. లోతు కాదు సుమి, బహులోతు. అంటే లోతు కంటే ఎక్కువ. దూరముగా ఉంది, బహులోతు అంటే చెప్పలేనంత లోతుగా ఉంది. ఏది? వాక్యం. అదేంటంటే మన దగ్గరే ఉంది కదా, దూరంగా ఉందంటున్నాడు. ఏంటి అంటే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాడు. అంటే ఎందుకు లోతు అయింది అంటున్నాడంటే, దగ్గరుందా కానీ ఎవరు ఏం చేయట్లా? పరిశీలన చెయ్యట్లే. పరిశీలిస్తే ఎలా ఉంటుంది? అది లోతే. పరిశీలించాలంటే లోతే. పరిశీలన అన్న మాటకు అర్థం పరిశోధన. శాస్త్రాజ్ఞులు ఎప్పుడన్నా చూడండి, శాస్త్రాజ్ఞులకున్న మరో పేరే పరిశోధకులు. వాళ్ళు పరిశోధిస్తున్నప్పుడు ఎట్లా ఉంటారంటే, గడ్డాలు పెంచేసుకొని, ఏమండి, తిండి తిప్పలు మానేసి, భోజనాలు మానేసి, ఇల్లుకి దూరంగా ఎక్కడికో అడవిలోకి పోయి చాలా నిష్టగా అనుకున్నది తేల్చేంత వరకు ఎక్కడికి రారు, మరలా ఇంటికి రారు. అంటే చాలా దృఢ సంకల్పం. దానిని పరిశీలన అన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని కూడా ఎలా చదవాలి మనం? అంత దృఢంగా. అర్థమైంది? అర్థం కాలేదా? ఎంత దృఢంగా? పరిశోధించేంత ఖచ్చితంగా. నేను అంటానండి, ఇప్పుడు చెప్పండి, అంత ఖచ్చితంగా చదువుతాం వాక్యాన్ని? సరదాగా చదువుతాం మనం కదా? అవునా? సరదాగా చదువుతాం, వెటకారంగా.
ఎదుటోడు చెప్తుంటే తీసి చూద్దాం కానీ పరిశీలనంగా దృఢంగా నిశ్చయించుకొని చదువుతామా? కానీ అలా చదివితే అది చాలా గొప్ప గ్రంథం అంటున్నాడు దేన్ని వాక్యం. అందుకే దూరంగా ఉంది నీకు అంటున్నాడు. మన దగ్గర ఉందనుకుంటున్నా దూరంగా ఉంది ఇది మనకి. ఇది అర్థం కావట్లేదు. ఇది అర్థం కాలేదు కాబట్టి మనిషి పతన స్థితికి చేరుకున్నాడు. ఈరోజు మనిషి బాగుపడాలంటే 100కు 100% మనిషికి అవసరమైనది వాక్యం. ఆ వాక్యం మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? పరిశీలన. ఏం చేయాలి? పరిశీలన. ఆ పరిశీలనలో భాగంగానే గత 10 రోజుల నుంచి, అంతే కదండి, ఇది ఎన్నో రోజు? 10వ రోజు. 10 రోజుల నుంచి ఒక అద్భుతమైన గ్రంథాన్ని మీ మధ్య మనం పరిశీలన చేస్తున్నాం. ఏ గ్రంథం అది? అబ్బా, ఎన్ని రోజులకి కనబడిందండి. ఏ గ్రంథం అది? దానియేలు గ్రంథం. సుమారు 12 అధ్యాయాలు కలిగిన గ్రంథాన్ని ఇప్పటికీ 9 రోజులు ముగించుకొని 10వ రోజు పరిశీలన సభకు మనం చేరుకున్నాం. మీకు ఇప్పటి వరకు చెప్పింది గుర్తుంది అని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ గుర్తుందో లేదో పరీక్షిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథం ఏ పేజీలో ఉంది చూడకుండా? చూసారా, ఫస్ట్ ప్రశ్నలో దొరికేశారు అందరూ. ఏ అడుగుతాను అనుకున్నా కానీ ఇది అడుగుతాను అనుకోలేదు మీరు. 700, నువ్వు కాపీ ఎప్పుడు కాపీయే. 730 తీర్థం చూడండి అందరూ కూడా. దానియేలు గ్రంథం 731. ఓకే, 12 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. ఎన్ని? 12 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయాలకు నువ్వు బాగా అర్థం అవడానికి ఎన్ని భాగాలు చేసుకున్నాం మనం? 2 భాగాలు. ఎన్ని భాగాలు? 2 భాగాలు. 1వ భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు. 2వ భాగం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. మొదటి భాగానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటి? చారిత్రక భాగం. ఏ భాగం? లేదా చరిత్ర భాగం. రెండోది ప్రవచన భాగం లేదా దర్శన భాగం. ఇలాగా ఈ గ్రంథం మనకు బాగా అర్థం అవడానికి 2 భాగాలుగా విభజించుకొని ఇప్పటికి ఎన్ని భాగం ముగించుకున్నాం? మొదటి భాగాన్ని ముగించుకున్నాం. అంటే ఎన్ని అధ్యాయాలు మాట్లాడుకున్నాం? 6 అధ్యాయాలు. 6 అధ్యాయాల్లో ప్రప్రథమైన వ్యక్తిగా మనకు ఎవరు కనబడుతున్నారంటే దానియేలు కనబడుతున్నాడు. ఎవరు? దానియేలు. దానియేలు తర్వాత మీకు బాగా నచ్చిన మరో క్యారెక్టర్ పేరు చెప్పండి. మీకు నచ్చింది చెప్పండి. దానియేలు గ్రంథం మొదటి భాగంలో 6 అధ్యాయాల్లో దానియేలు తర్వాత మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరులారా? ఇప్పుడు యేసుబాబు గారు ఆలోచిస్తున్నారు ఎవరి పేరైనా చెప్తే ఇంటికి వెళ్ళాక మళ్ళీ లలితమ్మ ఏమంటుందా అని భయం. ఎవరు లేరా అండి? దర్యావేసి నచ్చాడంటే రేఖకి. అదే దర్యావేసి కోసం ఏమైనా చెప్పాను? నేను చెప్పానా? పేరు చెప్పాను అంతేగాని ఇంకేం చెప్పానా? నాకైతే దానియేలు తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ నెబుకద్నెజరు. ఒక రాజయ్యుండి తనకున్న అహాన్ని కూడా దేవుని పట్ల ఉన్న భయంతో పక్కకు పెట్టాడు. ఎవరు? నెబుకద్నెజరు. పెట్టాడా లేదా? మారాడా? మారాడు. బేసిక్గా చెప్పాలంటే బబులోను రాజుల్లో కొద్దో గొప్ప మంచి రాజు ఎవరు? నెబుకద్నెజరే. అవునా కదా? మొదటి అధ్యాయం చూసాం. ఈ నెబుకద్నెజరు రాజ్య పరిపాలనలో బబులోనును చెరపట్టుకు తీసుకొచ్చినప్పుడు దాదాపుగా కొంతమందిని తీసుకొచ్చాడు. అందులో ఎంతమందిని సెలెక్ట్ చేశాడు? 4. ఎవరెవరు? అసలు పేర్లు దానియేలు, హనన్య, మిషాయేలు, హజర్యా. అంతేనా? దానియేలు, హనన్య, మిషాయేలు, హజర్యా. వీళ్ళకున్న మరొక పేర్లు ఏంటి? షడ్రకు, మేషక్. చాలా ఈజీగా చెప్తారు మీరు. షడ్రకు, మేషకు, అబెద్నెగో. దానియేలు పేరు పాల ప్యాకెట్. ఏం పేరు? బెల్తెషాజరు. ఈ 4 సెలెక్ట్ చేసి
వీళ్ళకి ఒక ఫుడ్ ఇవ్వబోయాడు, వీళ్ళేమన్నారు? వద్దు అన్నారు. దాంట్లో నెగ్గారు. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళారు. ఈలోపు రాజుగారికి ఏమొచ్చింది? అబ్బా భలే చెప్పారు. ఏమొచ్చింది? కళ వచ్చింది. కళ భావాన్ని ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. చెప్పగానే రాజుగారికి ఏమొచ్చింది? ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అవునా? వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఈ ముగ్గురికి ఒక పరీక్ష వచ్చింది. ఎవరికి? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఏటా పరీక్ష? అగ్నిగుండంలో అగ్నిగుండంలో వేయమన్నాడా? నేను ఏం చెప్తున్నాను నేను. బొమ్మకు మొక్కమన్నాడు. ఎవరు? రాజు. ఎన్నో అధ్యాయం అది? 3వ అధ్యాయం. అవునా? 2వ అధ్యాయంలో రాజుగారి కళ, 3వ అధ్యాయంలోనేమో బొమ్మకు మొక్కమన్నాడు. వీళ్ళేమన్నారు? మొక్కమన్నారు. అప్పుడు ఎక్కడ పడేస్తానన్నాడు? అగ్నిగుండంలో. కాపాడింది ఎవరు? దేవుడు. అక్కడితో 3వ అధ్యాయం అయిపోయింది. 4వ అధ్యాయంలో రాజుకి మరలా కళ వచ్చింది. ఎవరికి? రాజుకి. ఏ రాజుకి? నెబుకద్నెజరుకి. కళ వస్తే ఆ రాజుకొచ్చిన కళ భావాన్ని చెప్పి రాజుకి బుద్ధి రావడానికి దానియేలు ఏం తినిపించాడు? అబ్బా ఏం తినిపించాడు? గడ్డి తినిపించాడు. కొన్నాళ్ళకి రాజుకు బుద్ధి వచ్చింది. ఆ తర్వాత రాజు ఏమైపోయాడు? చనిపోయాడు. అది 4వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఈ రాజుగారి ముని మనవడైన ఏం పేరు? బెల్షస్సరు రాజుగా వచ్చాడు. బబులోను సామ్రాజ్యపు చిట్ట చివరి రాజు. మొత్తం ఎంతమంది పరిపాలించారు? 7. అందులో లాస్టోడిన ఎవరో? బెల్షస్సరు. ఆయన కొంచెం సైకోపాత్ అన్నాను ఆయన్ని. అయితే ఆయనకు కూడా తాగుతూ తింటూ చేస్తున్నప్పుడు ఎదురుగుండా ఏం కలిగింది? ఓ చెయ్యి వచ్చి చేత్తో ఏదో రాసింది. ఎవరి ముందు? బెల్షస్సరు ముందు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? బెల్షస్సరు అప్పుడు ఏం చేస్తున్నాడు? మందు తాగుతున్నాడు. ఎక్కడ పాత్రలతో? ఎక్కడయ్యే? దేవుని మందిరములోని తన సొంత పనికి వాడుకుంటున్నాడు. అది చూసిన దేవుడు మెనే టెకెల్ ఫర్సిన్ అనే ఒక మంచి సమాచారాన్ని పంపి ఆయనకు కూడా బుద్ధి వచ్చేటట్టు చేశాడు. అక్కడితో బబులోను సామ్రాజ్యమే క్లోజ్ అయిపోయింది. తర్వాత గద్దెనెక్కింది పారసికులది. అప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరు? మాదీయుడైన దర్యావేషు. ఆయన టైంలో కూడా దానియేలుకి ఒక మంచి పరీక్ష. ఏటది అంటే ఏమండి, కొన్ని రోజుల పాటు రాజుకు తప్ప ఎవరికే మనవి చేయకూడదు. కానీ ఈయన ఎవరికి చేశాడు మనవి? దేవుడికి. అస్సలు ఆగలా. అది చూసిన కొంతమంది అసూయపరులు ఇతని మీద చెడు చెప్పి ఇతను తీసుకెళ్ళి ఎక్కడ పడి ఇచ్చారు? సింహాల గుహలో. కానీ దేవుని కృపతో, దేవుని కాపుతలతో రాజే వచ్చి సింహాల గుహలో ఉన్న దానియేలు పలకరిస్తే తెల్లవారుజామున దానియేలు పలికాడు. పలికి నా దేవుడు నన్ను రక్షించాడనే గొప్ప సాక్షిగా దానియేలు మనందరి ముందు నిలబడ్డాడు. అవునా కాదా? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న చరిత్ర భాగాలు ఇవన్నీ. మీకు జస్ట్ నేను చెప్పిన విధానంలో కాకుండా అధ్యాయాల వైఖరిగా ఏమేమి ఉన్నాయన్నది జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఇలాగా 6వ అధ్యాయంతో ఏ భాగం ముగిసిందంటే దానియేలు గ్రంథంలోని మొదటి భాగం అంటే చరిత్ర భాగం అనేది ముగిసింది. ఇప్పుడు ఏ భాగాన్ని స్టార్ట్ చేయాలి మనం? 2వ భాగమైన ప్రవచన భాగాన్ని స్టార్ట్ చేయాలి. ఏ భాగం అది? ప్రవచన భాగం. టైం ఎంత అయింది? 8:51 అయింది. సోమలమ్మ గారు వందనాలు. 8:51 అయింది. చాలా త్వరగా పరిగెత్తుకుంటూ ఎలాగైనా 12 అధ్యాయాలు ఈరోజే పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం అని నేను అన్నగాని ఏం జరిగితే అది ఒక అడుగు ముందుకేద్దాం. ప్రవచన భాగం అని అందరూ హెడ్డింగ్ పెట్టండి. అందరూ కూడా చరిత్ర భాగాన్ని క్లోజ్ చేసి నోట్స్ రాసుకుంటున్న వారు ఉంటే ప్రవచన భాగం లేదా దర్శన భాగం అని హెడ్డింగ్ పెట్టండి. పెట్టాక నాకు చెప్పండి, స్టార్ట్ చేస్తాను. అంటే రెడ్ ఇంకులు కింద కింద బొమ్మలు పువ్వులు అలాంటివి ఏమైనా వేస్తారు కదా, అలాంటివి ఏం లేవా? అలాంటివి ఏం లేకపోతే పర్లేదు, హెడ్డింగ్ అయితే పెట్టండి. పెట్టారా? రెడీ అంతా? రెడీ. ఇప్పుడు ప్రవచన భాగంలో కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6 అధ్యాయాలు.
దర్శన భాగంలో 6 అధ్యాయాలు. కైండ్లీ ఇన్ఫర్మేషను. ఇప్పుడు ఈ 6 అధ్యాయాలు ముగిస్తే ఏమైపోయింది? దానియేలు గ్రంథమే అయిపోయింది. అర్థం కాలేదా? అంటే చాలా దగ్గరికి వచ్చేసాం మనం. ఎక్కడికి? అయిపోవడానికి. కంగారేం లేదు, డిసెంబర్ లోపు అవగొట్టేద్దాం. ఏమండి? సో ఈ 6 అధ్యాయాలు మనం స్టార్ట్ చేసే ముందు జస్ట్ మచ్చుకి ఒకసారి అలా తొంగి 7వ అధ్యాయంలో అసలు ఏముందో చూడండి. అందరూ కూడా తీయండి, టక్క టక్క చదువుదాం. ఒక 8 వచనాలు చదువుదాం. అసలు 7వ అధ్యాయంలో ఏముంది అన్న ఒక్క ఉద్దేశంతో ఇంకా నేను స్టార్ట్ చేయట్లే, జస్ట్ ఒక అవగాహన కోసం చదువుదాం తీయండి అందరూ కూడా. చదవండి ఎవరన్నా. 7వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు. రాజగు అందరూ చదవండి. బెల్షస్సరు యొక్క పరిపాలనలో కొంచెం లలితక్క నువ్వు చదవక్క. ఆశనం అందరూ చదవాల్సి మీ రాత్రి అందు నేను చదువుతాను చూడండి. దర్శనము కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రము నుండి పైకి ఎక్కెను. ఆ జంతువులలో ఒకటి దానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలబడెను. మరియు మానవ మనసు, నేను చదువుతాను, మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుమని దానితో చెప్పిరి. అటుపెమ్మట చిరుత పొలిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలమును మహత్యమును గలది. దానికి పెద్ద ఇనుమ దంతములు 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తనీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద తొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 కొమ్ములు పెరికివేయబడెను. ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. అసలు ఏమన్నా ఎంతసేపు చదివాం మనం? మీలో 8 వచనాలు చదివాం కదా. 8 వచనాల్లో నాకు ఏదన్నా అర్థమైందండి అన్న వాళ్ళు ఏమైనా ఉన్నారా? జంతువుల కోసం ఉందండి. బేసిక్గా 6వ అధ్యాయం ముగిసిన తర్వాత 7వ అధ్యాయానికి వెళ్తే ఇది చాలా చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్. అంటే ఎక్కడి నుంచి మీకు ఎలాగుంటుందంటే క్షణం క్షణం గండంలా ఉంటుంది. సరిగ్గా మనసు పెట్టకపోయినా, సరిగ్గా వినకపోయినా, సరిగ్గా ఆలోచించకపోయినా, సరిగ్గా నేర్చుకోకపోయినా మనకి ఏమీ అర్థం కాదు. ఏ భాగం? 2వ భాగం. ఏ భాగం? 2వ భాగం. అందుకే నేను అప్పుడే కంగారుగా ఏం వెళ్ళట్లే, మీకు ముందే కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రమాదపు హెచ్చరికలు అనేవి అవసరమైనవి కాబట్టి. సడన్గా వెళ్ళిపోతే అర్థమయ్యేది ఈ భాగం కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇది చాలా కన్ఫ్యూజ్డ్ వకబ్లరీ. ఆ మాటలు కూడా చూడండి, నిజంగా పోనీ ఏదో ఒకటి చెప్దామని అర్థమయ్యే మాటలాగా మాటలు. కొమ్ములు అంటున్నాడు, దంతాలు అంటున్నాడు, ఏమండి 4 రెక్కలు అంటున్నాడు, 2 రెక్కలు అంటున్నాడు. మరి ఇవన్నీ మనకు అర్థం కావాలంటే చాలా తిప్పలు పడాలి మనం.
కాబట్టి ఎంత అలర్ట్గా నేర్చుకుంటే ఈ విషయం మనకు అర్థమవుతుంది అనే విషయం మనసు పెట్టండి మీరు. ఓకేనా? అందుకే ముందుగా ఇంత భయంకరంగా ఉంటుంది ఇది అని చెప్పడానికి ఒకసారి చదివించాను నేను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. రెండవ భాగం ప్రవచన భాగం. అందులో మొదటి ఉపభాగం కింద, ఎన్నో ఉపభాగం? మొదటి ఉపభాగం కింద 7వ అధ్యాయం అంతా రాసుకోండి. ఎన్ని అధ్యాయం? 7వ అధ్యాయం. దానికి ఒక టైటిల్ రాయండి, దానియేలు గారి మొదటి కళ, దాని యొక్క భావము అని రాయండి. ఏంటి టైటిల్? దానియేలు గారి మొదటి కళ, దాని యొక్క భావము. ఇప్పటి వరకు కళలు ఎవరికి వచ్చాయి? రాజుకు వచ్చాయి. ఇప్పుడు నుంచి ఎవరికి స్టార్ట్ అయ్యాయి? దానియేలుకి. మర్చిపోకూడదు. ఆ దానియేలు గారికి వచ్చిన కళలలో ఇది ఎన్నో కళ? మొదటి కళ. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేద్దామా? 7వ అధ్యాయం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఇంట్రడక్షనే. ఓకే, లెట్స్ స్టార్ట్. 7వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి చూద్దాం. బబులోను రాజగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో, ఆగండి అక్కడ. 6వ అధ్యాయం ముగిసేటప్పటికీ మనకు కనిపించే రాజు ఎవరు? దర్యావేషు. దర్యావేషు తర్వాత వస్తే తర్వాత రాజు రావాలి. కానీ ఇక్కడ ఎవరు కనపడుతున్నారు మనకి? చెప్పండి మీరు, ఎక్కడ ఎవరు కనపడుతున్నారు? బెల్షస్సరు. ఈయన ఏ అధ్యాయంలో ఉన్నాడు? 5వ అధ్యాయంలో ఉన్నాడు ఈయన. ఏ అధ్యాయంలో? 5వ అధ్యాయంలో ఉన్నారు. 5వ అధ్యాయంలో ఉన్న బెల్షస్సరు మరలా 7వ అధ్యాయంలో ఎందుకు కనబడుతున్నాడు మనకి? చాలా జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్ని. 5వ అధ్యాయంలో ఉన్న బెల్షస్సరు మరలా 7వ అధ్యాయంలో ఎందుకు కనబడుతున్నాడో, ఎందుకు కనబడుతున్నాడు అని మనం ఆలోచించినప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఒక క్లారిటీ ఉండాలి. ఏంటా క్లారిటీ అంటే, బేసిక్గా దానియేలు గ్రంథంలోని అధ్యాయాలన్నీ వరుస క్రమంలో అయితే రాయబడలే. ఏ క్రమంలో? వరుస క్రమంలో రాయబడలే. అంటే ఇప్పుడు 7వ అధ్యాయం బహుశా దేని తర్వాత అయి ఉండాలి? 5వ అధ్యాయం మొదటి వచనం తర్వాత దర్శనం ఇది. అర్థం కాలేదా? 5వ అధ్యాయము మొదటి వచనం, ఇంకా చెప్పాలంటే 5వ అధ్యాయం మొదటి వచనం కంటే ముందున్న దర్శనమే. కానీ ఈ దర్శనాన్ని ఎప్పుడు చెప్తున్నాడు? 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. అంటే మళ్ళా బెల్షస్సరు వచ్చాడా అంటే రాలేదు. ముందు బెల్షస్సరే. ఆయన కాలంలో ఏం జరుగుతుందో మరలా చెప్తున్నాడు ఇక్కడ. మనకు అర్థం కాలేదా? అందుకే అర్థం అవ్వడానికి ఎన్ని భాగాలు చేసాం మనం? పూర్తిగా విభేదం. 2వ భాగానికి మొదటి భాగానికి పూర్తి వేరియేషను. మొదటి భాగం చదువుతున్నప్పుడు 2వ భాగంలో కొన్ని విషయాలు మనకు అవసరం లేకపోవచ్చు. అందుకే కాన్సన్ట్రేషన్ అంతా 2వ భాగమే పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు బెల్షస్సరు వచ్చాడంటే మరలా 2వ రాజు కాదు ఈయన, ముందోడే. ఆ కాలంలో వచ్చింది దీనికి కళ. ఎవరికి? దానియేలు గారికి. మీరు 7వ అధ్యాయం చదివినా, 8వ అధ్యాయం చదివినా, 9వ అధ్యాయం చదివినా, 12వ అధ్యాయం చదివినా, 11వ అధ్యాయం చదివినా, 12వ అధ్యాయం చదివినా, ఇవన్నీ చదువుతున్నప్పుడు మనసులో ఒక మాట మాత్రం చాలా గట్టిగా ఉండాలి. అదేంటంటే, దేవుడు దానియేలుకి తన ఉనికిని తెలియచేయడానికి ఈ దర్శనాలు కలిగించాడు. ఎవరి ఉనికి? దేవుని ఉనికి. అంటే ఏంటో చెప్తాను. నిర్గమకాండంలో తీకండి. ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు ఆయన. ఎవరో? దేవుడు. తీసుకొచ్చినప్పుడు మోషే ధర్మశాస్త్రం కోసం పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్నాడు, నేను నా చట్టాలు ఇస్తున్నాను, ప్రజలందరికీ నా చట్టాన్ని బోధించయ్యా అన్నాడు. ఈయన డౌట్ అడిగాడు. అంతా బాగానే ఉంది, కానీ కిందకి వెళ్ళిన తర్వాత నువ్వెవరని అడిగితే నేనేం చెప్పాలి అన్నాడా లేదండి? సంగపెద్ద గారు అన్నాడా లేదండి? అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వెవరని చెప్పాలి అని మోషే అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? అయ్య బాబాయ్, తెలిసిన మాట మీ అందరికీ. దేవుడు నేను ఎవరని చెప్పమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఆయన పేరేం పేరంట? ఆయన పేరేం పేరు? ఉన్నవాడు. ఎవరో? ఉన్నవాడు. అనువాడు కాదు. అనువాడు అన్నది ఏంటంటే కంటిన్యూషన్. అది ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను ఎవరిని? ఉన్నవాడని. ఎవరిని? ఉన్నవాడని. ఎందుకన్నాడు ఆ మాట అంటే,
అప్పటి వరకు ఇశ్రాయేలులో ఉన్న డౌట్ ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా అనే డౌట్ ఉంది. ఏ డౌటు? దేవుడు ఉన్నాడా అనే డౌట్ ఉంది. ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ఆయన ఇస్తున్న అభయహస్తం, నేను ఎవరిని? ఉన్నవాడని, అంటే నేను ఉన్నాను. అలాగా నిర్గమకాండంలో ఆయన ఉనికిని చెప్పాడు మోషేకి. ఇక్కడ కూడా చెరలో ఉన్న ఇశ్రాయేలీలకి అలాగే ప్రపంచ ప్రజలకి కొన్ని సందేశాలు ఉన్నాయి దేవుని కోసం, సందేహాలు. ఆ సందేహాలలో దేవుని ఉనికి తెలియచేయడానికి దేవుడు చెప్పిన గొప్ప సారాంశమే ఈ 6 అధ్యాయాల్లో మనకు కనబడుతున్న దర్శనాలు. అంటే ఈ 6 అధ్యాయాల్లో కనిపించేది ఎవరి ఉనికి? దేవుని ఉనికి, దేవుని ప్రజెన్స్. ఎవరి ప్రజెన్స్? ఎగ్జిస్టెన్స్ అంటారు కదా, ప్రత్యక్షత. ఎవరిది? అంటే దేవుడు ఇలాంటోడు, దేవుని గొప్పతనం ఇది, దేవుడు ఎంత గొప్పోడు అని చెప్పే ఈ 6 అధ్యాయాల సారాంశం అదే. అది మనసులో పెట్టుకొని మీరు ఈ 6 అధ్యాయాలు చదవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకేనా కదా? ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 7వ అధ్యాయం. బెల్షస్సరు రాజుకు, బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క రాజ్య పరిపాలనలో ఏ సంవత్సరం? మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనము కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలకని ఆ సంగతిని సంక్షేపముగా వివరించి రాసేను. ఇందుకు ఇది ఎవరికి వచ్చిన కళ? ఏ కళ? మొదటి కళ. ఏ కళ? మొదటి కళ. ఏ కాలంలో వచ్చిందంట అది? బెల్షస్సరు మొదటి సంవత్సరంలో. అంటే టైం చెప్తారు ఎవరన్నా తెలివైన వాళ్ళు? బెల్షస్సరు మొదటి సంవత్సరం అంటే ఆ సంవత్సరం చెప్తారా? 500 అంతే కదా, 553. రైట్? అంటే 7వ అధ్యాయం ఎప్పుడు రాయబడిందని మీరు తక్కువ చెప్పచ్చు. ఎప్పుడు? 553. అప్పుడే కదా ఇక్కడ ఈయన బెల్షస్సరు, అప్పుడే కదా ఇక్కాడు. అప్పుడే బెల్షస్సరు మొదటి సంవత్సరంలో వచ్చింది ఈయనకి కళ. ఎవరికి? దానియేలు గారికి. మనకు వచ్చే కళలు కాదండోయ్, మీరు బాగా వినాలి. మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని కళలు వస్తాయి. మనకు వచ్చే కళ్ళు ఏంటంటే పూర్తి వెరైటీ కళ్ళు ఉంటాయి. అయితే దెయ్యం వస్తుంది, లేకపోతే మూట వస్తుంది మన కళ్ళలోకి, అంతే కదా ఏమండి? కాబట్టి మనకొచ్చే పిచ్చి పిచ్చి కళ్ళు కాదు, అవి ఒక చారిత్రాత్మకవి, సందేశాత్మకమైనవి. ఇప్పుడు ఈ కళలో ఏం కనపడుతుంది అంటే 2వ వచనం, దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రియందు దర్శనములను కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా, బాగా చూడాలి మీరు, ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసరుట నాకు కల్లో ఏం కనబడుతుంది దీనికి? ఎవరికి చెప్పరు? ఎవరికి? దానియేలుకి. ఏం కనబడిందమ్మా? సముద్రం కనబడింది. సముద్రం మీద ఏమొస్తుందంట? గాలి వస్తుందంట. ఇప్పుడు ఇది ఎవరి కల్లోకి వచ్చింది? ఇమేజిన్ చేసుకోండి జస్ట్. దానియేలు గారి కల్లో సముద్రం వచ్చింది. సముద్రం మీద ఏమొస్తుంది? గాలి వస్తుంది. సముద్రమే ఎందుకు వచ్చింది కల్లోకి? గోదావరి ఖాళీ లేక. అవునా? బాగా ఆలోచన చేయండి. దానియేలు గారి కల్లోకి సముద్రం వచ్చిందంట. సముద్రమే ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే, సముద్రంలో ఏముంటాయి? సముద్రంలో ఏముంటాయి చందు? సముద్రంలో ఏముంటాయి బాబు? చేపలు ఉంటాయి. తప్పు. సముద్రంలో ఏముంటాయి అమ్మా? సముద్రంలో ఏముంటాయి? మీరు చెప్పిందే కరెక్ట్, 100%. చేపలు, తొండలు, మొసళ్ళు తర్వాత ముందేముంటాయి? మరి అది చెప్పచ్చు కదా, అవునా కదా? వీడి కళలో ఏమొచ్చింది? సముద్రం. మీరు సముద్రం అనగానే సముద్రం ఇమాజిన్ చేసుకోకూడదు. అంటే సముద్రంలో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. నీళ్ళకున్న మరో పేరేటి? జలములు. అవునా కదా? జలగలు కాదు, జలములు. ఏటవి? జలములు. బైబిల్లో జలములను ఒక ప్రత్యేకమైన పోలికతో పోల్చాడు. దేన్ని? జలములను. దేంతో పోల్చాడు అనంటే
అందరికి అర్థం అవడానికి ప్రకటన గ్రంథానికి వెళ్దాం. అందరూ తీయండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. అర్థమవుతుంది కదా? చాలా మెల్లగా వెళ్తాం సుమి, కంగారేం లేదు, నిదానంగా వెళ్దాం, కన్ఫ్యూజ్ కాకుండా. కొంచెం మొదటి అధ్యాయం క్లారిటీ వస్తే మిగతా అధ్యాయాలన్నీ ఈజీ అవుతాయి అన్నమాట. ఓకేనా? మెల్లగా వెళ్దాం. 17వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం ఒకసారి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న ఎవరండి? 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద. ఏ జలములు? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. ఎవరావిడి? వేశ్యలలో గొప్ప వేశ్య, మహావేశ్య. ఎక్కడ కూర్చుంది? ఈవిడు కూడా ఎక్కడ కూర్చుందంట? జలముల మీద. ఎక్కడ? దానియేలు గారి కళ్ళ కూడా ఏమొచ్చాయి? జలములు. ఇందుకే జలములేటి అంటే ఇప్పుడు 15వ వచనం చెప్తున్నాడు చూడండి. జలములను వేటితో పోలుస్తున్నాడు? మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోటు నీవు చూచిన జలములు. జలములు కాదు బిడ్డ, అవి ఎవరో? జనములు. ఎవరో? జలములు కాదు. చూసింది ఎవరిని? జనములను. అంటే జలములు దేంతో పోల్చారు? జనములతో, ప్రజలతో. అర్థంగా లేదా? అంటే ఇప్పుడు దానియేలు గారి కలలో కనబడుతున్న ఆ మహాసముద్రం ఎవరు? ప్రపంచంలో ఉన్న ప్రజలు. అర్థం కాలేదా? ఆ ప్రజలు ఈయనకి ఎలా కనబడుతున్నారు? సముద్రంగా. ఎందుకు ముందే ఈ క్లారిటీ ఇస్తున్నానంటే మీకు ఇప్పుడు నుంచి మనం చదువుకునేది అలిగోరికల్ లాంగ్వేజ్లో రాయబడింది. ఏ లాంగ్వేజు? అలిగోరికల్ అంటే అలంకార భాష. ఏ భాష అంటే? రేఖ మనసే వెన్నలాంటి మనసు అండి. ఏ మనసు అంటే అర్థం ఏంటి? లోపల నిజంగా వెన్న ఉందనా? పోలిక. దేంతో? వెన్నతో. వెన్న ఎంత శుతిమెత్తంగా ఉంటుందో రేఖ మనసు కూడా అంత శుతిమెత్తంగా ఉంటుందని అర్థం కాలేదా? దీన్నే ఏ భాష? పోలికతో మాట్లాడడం. దాన్ని అలంకార భాష అంటారు. అందుకే చాలా విషయాలు కూడా అలంకార పోలికలను ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు దానియేలు గారు కూడా మాట్లాడే ఈ మాటలన్నీ ఏ భాషలో? అలంకార భాష, అలిగోరికల్ లాంగ్వేజ్ అన్నాడు దాన్ని ఇంగ్లీష్లో. ఇప్పుడు ఈయనకి ఆ భాషలో మాట్లాడుతున్న ఆయన కలలో సముద్రం కనబడింది, జలాలు. ఆ జలాలు ఎవరో? జనాలు. ఇప్పుడు ఆ జనాల్లోంచి ఎవరు వస్తున్నారో చదువుతుంది ఈయనందరూ కూడా. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు ఆ మహాజనములో నుండి పైకెక్కాను. అంటే ఇప్పుడు ఈ జనాలు ఈ జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రం అంటే ఎవరి మధ్య నుంచి వచ్చాయి? జనాల మధ్య నుంచి. ఎన్ని జంతువులు వచ్చాయి చెప్పండి? ఎన్ని జంతువులు వచ్చాయి? 4. ఎన్ని? 4. ఇందాక మీరు 8 వచ్చినా చదివారు కదా. ఆ 4 ఏటో టక్కుని చెప్పండి మీరు స్పీడ్గా చెప్పాలి. మొదటిది ఏంటి? సంగబద్ గారు మొదటిది ఏంటి? సింహం. రెండోది చూడకుండా చెప్తున్నారా? చూసి చెప్తున్నారా? రెండోది ఏంటి అంటే బల్లూకము, ఎలుగుబంటి. అబ్బా. మూడోది ఏంటి? చిరుతపులి, రామకృష్ణ. నాలుగోది పేరు లేదు కానీ భీకరమైన జంతువు అన్నాడా రేఖ? అన్నాడు. ఇప్పుడు ఈ 8 అక్షరాల్లో దానియేలు గారికి కనబడుతున్న కళలో ఆయనకి ఎన్ని జంతువులు కనబడుతున్నాయి? 4. ఆ 4 జంతువులు ఏంటంటే ఒకటేటి సింహం, రెండోది ఎలుగుబంటి, మూడోది చిరుతపులి, 4వది భీకరమైన జంతువు లేదా భయంకరమైన జంతువు. ఈ 4 జంతువులు కనబడ్డాయి ఎవరికి? దానియేలు గారికి. ఎక్కడి నుంచి? ఎక్కడ కనబడింది? కల్లో కనబడింది. ఈ 4 జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? జనాల మధ్యలో నుండి. ఎక్కడి నుంచి? జనాల మధ్యలోంచి. ఈ 4 జంతువులు బాగా అర్థం కావడం కోసం
మీకు ముందే ఒక హింట్ ఇస్తాను కన్ఫ్యూజ్ కాకుండా. ఈ 4 ఏటో మనకు తెలియాలంటే మనం ఒక్కసారి 2వ అధ్యాయంలో కూడా నెబుకద్నెజరుకు కల వస్తుంది. అందులో కూడా ఎన్ని ప్రతిభలు కనబడతాయి? ఎన్ని లోహాలు? ఎన్ని? 4. ప్రప్రథమైనవి ఎన్ని? 4. ఒకటేంటి? ఒకటేంటి? బంగారం. 2 వెండి. 3 ఎత్తడి. 4 ఇనుము. అక్కడ ఎన్ని కనపడ్డాయి? 4. ఇక్కడ ఎన్ని కనపడ్డాయి? 4. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ముందే నేను చెప్పేస్తాను ఏంటంటే అక్కడ కనబడుతున్న 4 ఇక్కడ కనబడుతున్న 4. అర్థం కాలేదా? ఇంకా క్లియర్గా చెప్తాను. నెబుకద్నెజరు కల్లోకి వచ్చిన ఈ 4 పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ 4 పాత్రలే ఇక్కడ దానియేలు గారికి జంతువులుగా వచ్చాయి. అర్థం కాలేదండి? అర్థమైందా? నెబుకద్నెజరు కల్లోకి ఏ 4 పాత్రలుగా అయితే వచ్చాయో ఆ 4 ఈయన కల్లోకి ఎలాగొచ్చాయి? జంతువులుగా వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, పూచి చెప్పండి, సింహము అక్కడ ఈజ్ ఏంటి? అబ్బా సూపర్ అసలు మీరు రాసుకునేలాగా బాగా అర్థమవుద్ది. తర్వాత ఎలుగుబంటి ఈజ్ చూసారా ఎలా చెప్తున్నారో? వెండి. చిరుతుపులి ఈజ్ ఎత్తడి. తేల్చేయండి సుమ్మి, చూపిస్తానన్నీ, కంగారేం లేదు. ఎత్తడి. తర్వాత భీకరమైన జంతువు ఈజ్ ఇనుము. కలిసింది, అందులో కలిసింది. అది తీద్దాం తర్వాత. సరే, ఇక్కడ 4 ప్రముఖమైనవి ఏటవి? బంగారం, వెండి, ఎత్తడి, ఇనుము. సేమ్ అక్కడ యాస్టీజ్గా ఇక్కడ 4 కనబడుతున్నాయి. 1 సింహం, 2 ఎలుగుబంటి, 3 చిరుతపులి, 4 భీకరమైన జంతువు. ఇప్పుడు మీరు టక్కుని చెప్పేది బంగారం అంటే ఏంటి? 2వ అధ్యాయంలో బంగారం ఎవరితో పోల్చబడింది? ఎవరో? ఏ రాజు? ఏ రాజు? ఏ రాజ్యం? అది చెప్పరా? ఓకే, బంగారం దేంతో పోల్చబడింది? బంగారం అనగానే సింహం అని అర్థం. నేను చెప్పాను కదా సింహం అని. 2వ అధ్యాయంలో బంగారం దేంతో పోల్చబడింది? బబులోను. అంతేనా? ఓకే, వెండి మాది పారసీకులు, పారసీకము. 3 ఎత్తడి గ్రీకులు. 4 ఇనుము రోమయులు. ఓకే, ముందే ఒక క్లారిటీ ఇస్తాను మీకు, వెళ్ళే కొద్ది బాగా అర్థమవుతుంది. ముందే ఒక హింట్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు బాగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు బాగా చెప్పండి. సింహం అంటే ఎవరు? చెప్పాలి మీరు. ఎవరు? బబులోను సామ్రాజ్యం. ఎలుగుబంటి అంటే ఎవరు? మాది పారసీక సామ్రాజ్యం. 3వది చిరుతపులు అంటే ఎవరు? గ్రీకు సామ్రాజ్యం. 4వది భయంకరమైన జంతువు అంటే ఎవరు? రోమ సామ్రాజ్యం. అంటే ఇక్కడ నిలబడుతున్న ఈ 4 జంతువులు ఎవరంటే ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రజలలో రెండిచ్చిన 4 మహా సామ్రాజ్యాలు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఇప్పుడు మరి 4 బాగానే పోల్చేశాడు కదండి అని అనుకోకుండా అసలు బబులోనికి సింహంతోనే ఎందుకు పోల్చాడు? మాది పారసీకుల్ని ఎలుగుబంటితోనే ఎందుకు పోల్చాడు? గ్రీకుల్ని చిరుతపులతోనే ఎందుకు పోల్చాడు? రోమియుల్ని భీకరమైన జంతువుతో ఎందుకు పోల్చాడో మనకు తెలియడానికి ఇప్పుడు మెల్లగా 4వ వచనంలోనికి వెళ్దాం. ఓకే, ముందు ఒక ఇది క్లారిటీ మనసులో పెట్టుకోండి. అర్థమవుతుంది కదా? డిస్టర్బ్ అవుతున్నారు ఎవరైనా? క్లియర్గానే ఉంది కదండి? క్లమ్జీనెస్ లేదు కదా? అర్థమవుతుంది కదా అందరికీ? తలనొప్పి వస్తుందమ్మా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తే ఈ పడుకోకండి. తలనొప్పి వస్తే ఇమాని మెంతో ప్లస్ రాసుకోండి. ప్రసంగం మాత్రం జాగ్రత్తగా వినేసేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. 4వ వచనం నుంచి. ఏమండి? 3వ వచనం. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులలో ఒకదానికొకటి
భిన్నములై ఉండెను. ఇంతకుముందు చదివిన దానికి ఇప్పుడు క్లారిటీ ఇస్తూ చదివిన దానికి అర్థమవుతుంది కదా, తేడా ఉంది కదా. ఏమండి, ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, అలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, 4వ వచనం. మొదటిది సింహమునను పోలినది. దేన్ని పోలింది? సింహానికి ఉన్న గొప్ప లక్ష్యం ఏమిటంటే బలం. బలంలో పోటీకి వెళ్ళాలంటే వీళ్ళకి మించిన పోటీయే లేదు. కాబట్టి మొదటి దాన్ని దేంతో పోలుస్తున్నాడంట? సింహమునను పోలినది. కానీ ఎన్ని రెక్కలు? పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉన్నాయి. దేనికి? మళ్ళీ పక్షిరాజు ఎందుకు వచ్చింది? సింహాన్ని పోలే ఉంది, పోనీ బలంతో పోల్చాడు, బాగానే ఉంది. మరలా సింహానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు 2 ఉన్నాయన్నాడు. ఎందుకు వచ్చాయి రెక్కలు? అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇస్తున్న దేవుడు వాళ్ళకు మంచి మాట చెప్పాడు. ఏంటా మాట అంటే, మీరు నా మాటలు వింటే బాగుపడతారు, వినకపోతే మీ మీదకి ఏమొస్తాయి? శాపాలు వస్తాయి అన్నాడు. ఏమొస్తాయి? తీద్దాం, ఎక్కడన్నాడు చూద్దాం, తీయండి, అందరూ కూడా తీయండి. నిర్గమాకాండం లేదా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. 28వ అధ్యాయం ముందుగా 15వ వచనం చదువుతాం, తీయండి. 15వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. ఎప్పుడు? విన్నా నీ ఎడల. అంటే వింటేనా వినకపోతేనా? వినకపోతే ఈ శాపములన్నీయు. అమ్మో, ఎవరి మాట వినకపోతే? అప్పుడైనా ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా దేవుడి మాట వినకపోతే శాపమేనా మాట్లాడాడు? శాపమేనా? ఎవరైనా పొరపాటుగా చేశారేమో. వాక్యాన్నంట యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. అయితే మానేయాలి మొత్తానికి, లేదా మొదలెట్టామా ఖచ్చితంగా చెయ్యాలి. అందుకే భయం వేసింది నాకు. అయితే మొత్తానికే మానేయాలి, లేదు దేవుడి పని మొదలెట్టాము ఏం చేయాలి? ఖచ్చితంగా పూర్తి చేయాలి. మధ్యలో వదిలేయడం మహాపాపం అంట. అందుకే చూడండి, దేవుడి పని ఎప్పుడు కూడా మొదలుపెట్టి వదిలేసే ప్రయత్నం మనం చేయకూడదు. మీకు ఎప్పుడో బాగా గుర్తు, నాకు సంపూర్ణమైనది అని ఏదో పాట చెప్పాను, మీకు బాగా గుర్తు. నాకు పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలి అని చెప్పాను ఎప్పుడో. మనందరూ పరిశుద్ధులు అయ్యాం, పరిపూర్ణులు అవ్వాలి అంటే ప్రతి పనిని పూర్తి చేసేవారిగా మనం ఉండాలి అని చెప్పాను ఏదో పాఠం మీకు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పని మొదలెట్టాడా ఖచ్చితంగా ఏం చేయాలి? పూర్తి చేసే ప్రాణం పోగొట్టుకోవాలి. అలా పూర్తి చేయకుండా మనం ఏదేదో సొంత విషయాలకి దేవుడు పని పక్కకు పెట్టామా, ఇక్కడ ఏమంటది? శాపం. ఏంటది? శాపం. ఇప్పుడు వీళ్ళకు కూడా ఏం చెప్తున్నాడు? నా పనులు లేదా నా మాటలు మీరు వేనాని ఎడల మీకు ఏమొస్తాయి? శాపాల. అందులో ఒక శాపమే ఏంటంటే 49వ వచనం. యెహోవాకు దూరమైన భూదిగంతము నుండి ఒక జనము, అనగా ఏంటండి? నీకు రాని భాష కలిగిన జనము, క్రూర ముఖం. ఏ ముఖం? అంటే భయంకరమైన ముఖం కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చున్నట్లు. ఎలాగా? గద్ద అంటే ఎవరు? గద్ద కౌన్ హై? పక్షిరాజు హై. అవునా? పక్షిరాజు అంటే ఎవరు? గద్ద. ఇప్పుడు మీరు నా మాట వినకపోతే మీ మీదకి ఒక క్రూర జనాంగం వస్తుంది. ఆ వచ్చిన జనాంగం ఎలా ఉంటుందంట? పక్షిరాజులాగా రెక్కలేసుకొస్తుంది. ఎవరో? మీ మీదకు వచ్చే జనాంగం. ఆ జనాంగం వచ్చి ఏం చేస్తుంది? మీ యవనస్తుల్ని, మీ వృద్ధుల్ని, మీ ఆడోల్ని ఎవరిని కనికరించకుండా తీసుకుపోతే. ఏది? ఒక జనాంగం. ఆ జనాంగమే ఎవరో తెలుసా? బబులోనీయులు. వచ్చారా వీళ్ళ మీదకి? వచ్చారు. అలాగే తీసుకెళ్లారా?
అలాగే వృద్ధులని యవనస్తుల్ని తీసుకెళ్ళాడు. అలాగే ఎక్కడ రాశాడు ఆ మాట? 2వ దినవృత్తాంతాలు అనుకుంటా 36వ అధ్యాయంలో రాస్తాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనాన్ని 36, 17 అలాగ తీసుకెళ్లారో లేదో రాస్తాడు చూడండి అక్కడ. ఆయన వారి మీదకి, ఎవరి మీదకి ఇందాక ఎవరికైతే చెప్పాడు పక్షిరాజుల గద్దొస్తుందని వాళ్ళకి చెప్తున్నాడు. వారి మీదకి కల్దీయుల రాజు, అంటే కల్దీయులన్నా బబులోనీయులన్నా ఒకటే. కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనున్న, వినండి, వారి యవ్వనములను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల ఎందైనను, యువతుల ఎందైనను, మొసలి వారి ఎందైనను, నెరసిన వెంట్రుకల వారి ఎందైనను కనికరింపలేదు గనుక దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు, ఏ రాజైనా అంటే ఇప్పుడు గద్దలాగొచ్చింది ఎవరో గద్దలాగొచ్చింది ఎవరు? బబులోను. పెద్దల్ని, చిన్నల్ని, వృద్ధుల్ని, స్త్రీల్ని ఎవరిని లెక్క చేయకుండా ఎత్తుకుపోయింది ఎవరు? బబులోను రాజు. ఆ బబులోను రాజునే దానియేలు గారి కళలో ఎలా కనబడుతున్నాడు? సింహము వంటి రూపం, పక్షిరాజు వంటి రెక్కలు. అయితే దేవుడు ఓ రోజు ఆ పక్షిరాజు లాంటి రెక్కలను విరిచేశాడంట. విరిచాడా లేదా? మొన్న చూసాం. గడ్డి తిన్నాడు అంటే ఏం విరిచాడు? రెక్కలు ఇచ్చాడు. రెక్కలు తెగిపోతే ఎక్కడ నడుపుతారు? అంతేగా. మా డాడీ ఎవరో చెప్పేవారు రెక్కలు చీమలని. ఎప్పుడైనా చూసారా మీరు? చీమలకు బేసిక్గా రెక్కలు ఉండవు, ఉసురులు అంటారు. చీమల్లాగే ఉంటాయి కానీ వాటికి ఏముంటాయి? రెక్కలు ఉంటాయి. రెక్కలు ఉన్నంతసేపు అండి రవల పట్టుకోగలరు ఎవరైనా? ఎగిరి 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 రామకృష్ణ చితకెగిరిపోతాయి. తెల్లారుజామున చూడండి ఏం ఎరగని అట్లాగా ఒకదాని వెనకాల ఒకటి నిదానంగా నింపాదిగా ఎంత జాలి చేద్దాటని చూస్తే, అవునా కాదా? రెక్కలున్నంతసేపు ఏం చేశాయి? చితకెగిరాయి. ఈ బబులోను రాజుకు కూడా రెక్కలున్నంతసేపు ఎతగెగిరాడు. అందుకే ఎక్కడ అంటాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. సాతానుగడి కోసం కాదంట, మన మాస్టర్ కోసమే. ఎవడా మాస్టరు? బబులోను రాజే. ఎక్కడ అది రాస్తుంది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. అక్కడ కూడా కోట్ చేసుకోండి వచ్చినాన్ని. తీర్థం చేయండి ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూద్దాం. ముందు 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 13 మొదటి వచనం ఎవరి కోసం చెప్తాడు ఆ మాటలో? 13:1 యెషయా గ్రంథం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి. ఎవరు గూర్చి? ఇప్పుడు ఆ బబులోను కోసం మాట్లాడితే ఏమన్నాడు? 14:12 తేజో నక్షత్రమా, ఎవరా వేకువ చుక్క? ఎవరు? బబులోను రాజు చుక్కల్లోకి ఎక్కాడు. ఎవరు? అక్కడ దాకా ఎగిరాడు మహానుభావుడు. ఓ రేంజ్ చూపించాడు, అవునా కదా? వెళ్ళిన తర్వాత నీ వెట్లు ఆకాశము నుండి ఎలా పడిపోయాడు? ఇప్పుడు మీరు చెప్తాడు ఎలా పడిపోయారు? దేవుడు ఏం కట్ చేశాడు? రెక్కలు కట్ చేశాడు. అది మ్యాటరు. అర్థమైందా? అయితే ఇది సాతాను గడికి ఎందుకు వర్తిస్తారంటే ఇందులో కొన్ని విషయాలు అడిగి వర్తించేవిగా ఉన్నాయి కాబట్టి వాడికి కూడా పోల్చి చెప్తారు. తప్ప నేను అన్న కానీ వాస్తవానికైతే ఈ మాట ఎవరిదే? బబులోను రాజుది. ఎవరిదే? ఏంటి ఒకప్పుడు తేజో నక్షత్రమా అంటే చిన్నదేం కాదు, ఒక పెద్ద స్టార్లా ఎలుగావు. స్టార్. ఏ స్టార్? స్టార్ అని ఎవరినంటారు? బాగా రేంజ్లో ఉన్న వాళ్ళని స్టార్ అంటారు, అవునా కదా? మెగాస్టార్, పవర్ స్టార్ అంటే ఏంటి? ఒక ఎలిగారు. అందుకే ఏటాల్లో స్టార్. ఇప్పుడు ఈయన కూడా ఏ స్టారు? మార్నింగ్ స్టార్. ఎవరు? బబులోను రాజు. మార్నింగ్ స్టార్ అంటే బస్సు అన్నారు కాక, ఈయన మార్నింగ్ స్టార్. దాన్ని ఇంగ్లీష్లో తేజో నక్షత్రం అంటే ఇంగ్లీష్లో మార్నింగ్ స్టార్ అని ఉంటుంది అక్కడ. అంటే ఈయనకి ఇచ్చిన టైటిల్ ఏంటి? మార్నింగ్ స్టార్. ఎక్కడ దాకా వెళ్ళాడు? చుక్కల దాకా ఎగిరాడు. ఇప్పుడు నేలను పడ్డాడు. ఎలా పడ్డాడు? ఏం కట్ చేశాడు దేవుడు? రెక్కలు కట్ చేశాడు. కట్ చేశాడా? కట్ చేశాడు. అందుకే ఏంటంట, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు. ఎక్కడ?
ఎక్కడ పడ్డావు? నేల మట్టుకు. ఇందాకేమన్నాడు అక్కడ? నేల మీద నువ్వు నడిచావు. నీ రెక్కల దిగానే ఎక్కడ నడిచావు? నేల మీద నడిచావు. ఇక్కడేమన్నాడు? నేల మట్టుకు ఎలా పడ్డావు? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కు నుండి సభావ పర్వం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుని నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో నువ్వు అనుకున్నావు. అనుకున్నాడా? వచ్చిందా గర్వం? నెబుకద్నెజరుకి వచ్చింది, గర్వం వచ్చింది. అంటే రెక్కల వల్ల పైకి ఎగిరాడు, గర్వం వచ్చింది. దేవుడు ఏం చేశాడు? రెక్కలు కట్ చేశాడు. కట్ చేయగానే ఇప్పుడు ఎక్కడ నడుతున్నాడు? దెబ్బకి నేలకు వచ్చేసాడు. అడ్రస్ నేల అయిపోయింది, ఆకాశం కాస్త. ఇప్పుడు అక్కడ అదే క్లారిటీగా చెప్తున్నాను మనకు. అది ఇప్పుడు చదివితే ఎంత క్లారిటీగా అర్థమైపోవచ్చు. దానియేలు గ్రంథం 7:4 మొదటిది సింహమును పోలినది. దేన్ని? సింహం అంటే బలమైనది. జంతువుల్లో బలమైనది ఏది? సింహం. అలా బలమైనది, పైగా దానికి ఏమున్నాయి? పక్షిరాజు లాంటి రెక్కలు. అంటే దేవుడు చెప్పాడు, రెక్కలతో వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారో ఎత్తుకుపోతారు. అలాగే ఇటుకి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. అయితే బాగా బిల్డప్ ఇవ్వడం వల్ల నేను చూచుచుండగా దాని రెక్కలు చూచుచుండగా. ఎవరు చూచుచుండగా? దానియేలు చూస్తుండగానే జరిగిందా? నేను చూచుచుండగా దాని రెక్కలు ఏంటండి? తీయబడినవి గనుక అది మనుష్యుని వలె పాదములను పెట్టుకొని నేలపై నిలబడెను. అంటే నిలబడిందా భూమి మీద? నిలబడితే ఏం జరిగిందంటే, మరియు మానవ మనసు వంటి మనసు దానికి. ఇప్పుడు ఈ మాట బట్టనే చెప్పేచ్చు, ఇది ఎవరో? బబులోనీయులు. ఎందుకంటే మానవ మనసు కోసం రోజు చెప్పుకున్నాం మనం. ఎవరికి వచ్చింది ఆ మనసు? మానవ మనసు ఎవరికి వచ్చింది? నెబుకద్నెజరుకే వచ్చిందా లేదా? అంటే 100కు 100% దానియేలు గారి కలలో కనబడుతున్న ఈ సింహం ఎవరో? బబులోనీయులు. ఎవరో? బబులోనీయులు. రెండవది, సింహం చెప్పేటప్పటికి 9 అయింది, 9:30 అయింది. ఎన్నో వచనంలో ఉన్నాం? 4వ వచనంలో ఉన్నాం. కంగారు పడకండి, బేగా ముగిస్తాను. రెండోది ఏంటి? ఎలుగుబంటి. ఏంటి అంటే ఎవరు? మాది పారసీకులు. రాసుకుంటున్నారు అందరూ కూడా? రాసుకోండి. రెండోది ఎవరు? మాది పారసీకులు. చూడండి వాళ్ళ కోసం ఏం రాశాడు? రెండవ జంతువు ఎలుగుబంటి. అంటే మరలా చిన్నదనుకోకండి సుమి, సోమవల్లమ్మ గారు. ఎలుగుబంటి గొప్పదా, సింహం గొప్పదా? నేను సింహంలా ఉంటానా, ఎలుగుబంటిలా ఉంటానా? డౌట్ పడుతున్నారు సోమవల్లమ్మ గారు. ఓ మాట చెప్పమంటారు మీకు? సింహం కంటే ఎక్కువ బలం దీనికి. దేనికి? ఎలుగుబంటి అంట జస్ట్ ఇలా చెయ్యి మూపితే, మళ్ళీ ఇలా చెయ్యి తీస్తే పై పెచ్చ చేతిలోకి వచ్చేద్దండి దానికి. పై చెప్ప పెచ్చనానా సరే, ఈ చెప్ప చేతిలోకి వచ్చేద్దంట. ఎవరికి? అంత పవర్ఫుల్ హ్యాండ్ దాంది. ఏంది? అందుకే ఎలుగుబంటి దెబ్బ అంటారు. ఏ దెబ్బ? బల్లోకం. ఎలుగుబంటి కొన్న మరో పేరే బల్లోకం. బల్లు అంటారు కదా. చిన్న దెబ్బ కాదు, అంతగట్టి దెబ్బ. ఎవరి దెబ్బ? ఎలుగుబంటి దెబ్బ. అలాంటి ఒక స్ట్రాంగెస్ట్ సామ్రాజ్యమే రెండోది. ఏంటది? మాది పారసికము. అయితే ఎలా పడుకుంది అది? అది ఒక పార్శ్వము మీద పండుకుంది. ఎలాగా రామకృష్ణ? ఎలా పడుకుంది? ఒక పార్శ్వము మీద. అంటే మాదీ పారసికుల్లో ఎన్ని జనాంగాలు ఉన్నాయి? ఎన్ని? మాదీయులు, పారసికులు. కానీ ఈ రెండిటిలో బలమైన జనాంగం ఏది? పారసికమే. ఏది? పారసికమే. అందుకే 3వ సామ్రాజ్యంలోకి వచ్చినప్పటికి పారసికులే హైలైట్గా కనబడతారు, కానీ మాదీయులు పెద్ద ఏమీ కనబడరు. అంటే ఎక్కువగా ఈ సామ్రాజ్యం, మాదీ పారసిక సామ్రాజ్యం డిపెండ్ అయింది ఎవరి మీద? పారసికుల మీద. ఎవరి మీద? దాన్నే అన్నాడు, ఒక పార్శ్వము మీదే డిపెండ్ అయింది అన్నాడు. అర్థమైంది? అర్థం కాలేదా? దేని మీద? ఒక పార్శ్వం మీద. ఎందుకంటే ఎక్కువ డిపెండ్ అయింది ఎవరి మీద?
పారసికుల మీదే. అయితే దాని నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. ఎన్నున్నాయంట? 3 పక్కటెముకలు. దేని నోట? ఎలుగుబంటి నోట. 3 పక్కటెముకలంటే ఆ 3 సామ్రాజ్యాలు. ఇవన్నీ మీకు ముందుగా అర్థమవుతాయి. ఆల్రెడీ ఈ అధ్యాయం ముగిసేటప్పటికీ అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. ముందుగా చెప్తున్నాను మీకు. 3 సామ్రాజ్యాలు. ఆ సామ్రాజ్యాలు ఏంటో కూడా చెప్తాను, రాసుకోండి. ఒకటి లిడియా సామ్రాజ్యం. ఏంటది? లిడియా అంటే నాకు మీకా గ్రంథాన్ని చెప్తున్నప్పుడు ఈ లిడియా ప్రదేశం కోసం చెప్పినట్టు గుర్తు. చెప్పానండి? లిడియా ప్రదేశం కోసం మీకా గ్రంథాన్ని చెప్తున్నప్పుడు యెరూషలేము ప్రాంతంలో ఉన్న ఈ చుట్టూ ప్రాంతం గొప్ప ప్రాంతం అని చెప్పి ఒక ప్రాంతం కోసం చెప్పాను మీకు. చెప్పానా? మర్చిపోయారా? యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం, సముద్ర తీరం ఉన్న ప్రాంతం అని చెప్పాను. అదే లిడియా ప్రాంతం. అది అప్పట్లో చాలా గొప్పది. మొట్టమొదటిగా పారసీకులు రాగానే వాళ్ళు ఫస్ట్గా గుప్పెట్లోకి తీసుకుంది ఏంటంటే లిడియా ప్రాంతాన్ని. అదే మొదటి పక్కటెముక. రెండవదిగా తీసుకుంది ఐగుప్తు ప్రాంతాన్ని. ఏంటది? ఐగుప్తు. అది 2వ పక్కటెముక. మూడవది ఈ బబులోను సామ్రాజ్యాన్ని వాళ్ళు చెరక తీసుకున్నారు, బందీగా తీసుకున్నారు. అంటే ఇది ఎన్నో పక్కటెముక? 3వ పక్కటెముక. ఏది? బబులోను. 1 లిడియా, 2 ఐగుప్తు, 3 బబులోను. ఇప్పుడు ఈ 3 ప్రాంతాలు గుప్పెట్లో ఉన్నాయంటే ఆల్మోస్ట్ ప్రపంచం గుప్పెట్లో ఉంది. ఎందుకంటే అషూరు రాజు కూడా ఎవరి సహాయం కోరాడు? ఫరోనెకో. ఏ రాజైనా? ఐగుప్తు రాజు. అప్పట్లో కొద్దో గొప్ప బలం ఉన్నది ఏది? ఐగుప్తు. తర్వాత బబులోను. దానికి ముందు లిడియా. ఆ లిడియాని తీసుకున్నారు 2, ఐగుప్తుని తీసుకున్నారు 3, బబులోను తీసుకున్నారు. అంటే ఈ 3 పక్కటెముకలు నోట్లో పెట్టుకున్నారంటే 3 వేసేసారు వీళ్ళు. ఎవరో? మాదీ పారసికులు. ఎవరో? మాదీ పారసికులు. అందుకని ఏమన్నారు చూడండి, కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించమని దానితో చెప్పిరి. మూడవ జంతువు అటు తర్వాత చిరుత పులిని. ఏ పులి? అబ్బా, భలే పోల్చండి. అయితే అయింది. కానీ బేసిక్గా చిరుత పులనగానే దేనని చెప్పాను నేను? గ్రీకులు. ఎవరో? గ్రీకులు. ఈ గ్రీకులను చిరుత పులితో ఎందుకు పోల్చాడంటే గ్రీకుల కోసం బైబిల్లో ఇన్ఫర్మేషన్ తక్కువ. ఏ అంటే మలాకీ నుండి మత్తయి సువార్తకి మధ్యలో వచ్చారు వీళ్ళు. ఎవరో? గ్రీకులు. ఒకసారి కాలము సంపూర్ణమైనప్పుడనే ప్రసంగం చేశాను నేను. యేసుప్రభు వారు అప్పుడే ఎందుకు వచ్చారు అని ప్రసంగం చేశాను. అప్పుడు చెప్పాను నేను గ్రీకుల కోసం. బాగా గుర్తు నాకు. వీలైతే ఎప్పుడైనా చెప్తాను నేను. ఈ గ్రీకులు చాలా వేగంగా విస్తరించారు. గ్రీకులు అంటే మీకు కూడా ఆయన పేరు తెలుసు. ఏం పేరు? ఆయన పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. తెలుసు కదా? ఆయనే ఈ సంస్థ అధినేత, ఈ గ్రీకుకి సామ్రాజ్య నేత. ఆయన కాలంలో చాలా విస్తారంగా ఆక్రమించారు ఇలా. చేప కింద నీరు అంటారు కదా, అంటే తెలియకుండానే ఏం చేస్తారు? చుట్టుముట్టేయడం. అలా మాదీ పారసీకులు బలం తగ్గుతున్నప్పుడు ఇలా చాలా వేగంగా పుంజుకున్నారు. అందుకే వేగానికి మరో పేరే ఏది? చిరుత. వేగానికి మరో పేరే చిరుత. అందుకే వీళ్ళని దేంతో పోలుస్తున్నాడు? చిరుత పులి. చిరుత పులిని పోలి మరి ఒక జంతువును చూచితిని. దానికి వీపున పక్షి రెక్క వంటి 4 రెక్కలుండేను, దానికి 4 తలలుండేను, దానికి ఆధిపత్యము ఇయ్యబడేను. నాలుగవది పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును. అబ్బా, ఇక్కడ చాలా జాగ్రత్త చూడాలి మీరు. 4వ జంతువు సింహం అయిపోయింది, ఎలుగుబంటి అయిపోయింది, 3వది చిరుతుపులు అయిపోయింది. ఇప్పుడు ఏంటి? 4వది. దీని పోలికలు చెప్తున్నానండి. ఘోరము భయంకరమునగు 4వ జంతువు. ఎలాంటిదటండి? ఘోరం, భయంకరం. దానియేలు గారి కళ చెప్పినప్పుడు కూడా, నెబుకద్నెజరు కళ చెప్పినప్పుడు కూడా ఈ రోమా సామ్రాజ్యమైన ఇనుపు కోసం మాట్లాడితే ఏమంటాడు? చాలా ఘోరమైంది అది అన్నాడా లేదా? అన్నాడా? తీతం తింటే ఒకసారి 2వ అధ్యాయం తీయండి ఒకసారి, క్లారిటీ కోసం చూద్దాం. ఎన్నో వచ్చినాం? ఏమండి? 40వ వచనం.
40వ వచనం, పింబట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఏంటండి? ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టును కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములనన్నిటినీ పగలగొట్టి పొడి చెయ్యును. పాదములు వేళ్ళు కొంత మట్టుకు. ఏమండి? 42వ వచనం, 43వ వచనం చదవండి, లేదు 34వ వచనం చదవండి. మరియు చేతి సహాయము లేక తీయబడిన రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి, దీనికోసం చెప్తున్నాడు. సరే, ఇక్కడ ఇనుము ఎలా అని చెప్తున్నాడు? చాలా ఘోరమైంది. అది అన్నిటిని ఏం చేస్తుంది? విరగొడుతుంది. ఏది? ఇనుము. అదే ఏ రాజ్యం? రోమా సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? మీరు బైబిల్లో బండ గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే, రోమా సామ్రాజ్యం అంత భయంకరమైంది ఇంకోటి లేదు. ఎందుకంటే వీళ్ళల్లోనూ మంచోళ్ళు ఉన్నారు, వీళ్ళల్లోనూ మంచోళ్ళు ఉన్నారు. వీళ్ళ గొడవే పెద్దగా లేదు బైబిల్లో, కానీ వీళ్ళ కోసం చాలా చాలా భయంకరంగా రాశాడు బైబిల్లో. అదే ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం. దేంతో పోల్చబడింది? ఇనుము. ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని కూడా దేంతో పోల్చుతాం చూడండి. భీకరమైన జంతువు అని దానికి ఏముందంట? భీకరమైన జంతువుకు అది తనకు ముందుండిన ఇతర జంతువులకు భిన్నమైనది, అది మహాబలమును మాహత్యము గలది. ఏముంది దీనికి? మహాబలం. రోమాకు కూడా ఏముంది? మహాబలం. ఇనుముకు కూడా ఏముందన్నాడు? చాలా బలం. ఏమండి? ఇంకా దానికి పెద్ద ఇనుము దంతములు 10 కొమ్ములుండెను. ఎన్ని కొమ్ములు? ఎవరికి? రోమా సామ్రాజ్యానికి. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు. దంతాలు ఏ దంతాలు? ఇనుము దంతాలు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఇనుముతో పోల్చేసి డైరెక్ట్ అయిపోయి అంటున్నాడు 10 కొమ్ములు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు? అయితేనంట అది సమస్తమును భక్షించుచు ఏంటండి? తుత్తినీయులుగా చేస్తుంది. ఏది? ఇనుము. అంటే ఏ రాజ్యం? రోమా సామ్రాజ్యం. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు. ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. ఏంటా 10 కొమ్ములు? ఒకటి బెల్లం కొమ్ములు, 3 పంచదార కొమ్ములు. అవునా కాదా రామకృష్ణ? ఏటా కొమ్ములు? అందుకేనండి బైబిల్ని మహాయజ్ఞం అన్నాడు. కన్ఫ్యూజ్ అవుతేనండి అసలు అర్థం కాదని చెప్పాను కదా. అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా వినండి. అర్థం కాకపోయినా అర్థమైనట్టు వినాలి దీన్ని, అప్పుడే అర్థం అవుతుంది. ఎందుకంటే అలా ముందుకెళ్ళి కొలిది ఓహో అనుకుంటాం. లేదా ఇక్కడే స్టిక్ అనిపోయి ఎలా కుదురుతుంది అన్నారు అనుకోండి, వెళ్ళలేం మనం. ముందుకెళ్ళి కొలిది ఓహో అనుకుంటే వెళ్ళాలి. అలా ఏమనాలి? అలా నిదానంగా వెళ్ళాలి. ఇప్పుడు ఇనుముకి లేదా ఈ భీకరమైన జంతువుకి ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. ఏటా 10 కొమ్ములు? సరే, ఏమయ్యాయి 10 కొమ్ములు? చూడండి. ఉండి ఇతర జంతువులకు భిన్నమైనది 10 కొమ్ములు ఉండేను, అది సమస్తమును భక్షించుచు తొత్తనీయులుగా. ఇందాక 2 అధ్యాయాలు కూడా ఏం చెప్పాడు? అన్నిటినీ పడగొట్టేస్తుంది అది. అలాగే సమస్తమును భక్షించుచు తొత్తనీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద. మిగిలిన దానిని అంటే పై చెప్పిన 3 అంతే కదా, కాళ్ళ క్రింద అనగ తొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా. ఆగండి, ఏ కొమ్ము? 10 కొమ్ములు కాకుండా మరలో చిన్న కొమ్ము. నేను అర్థం కాలేదా? 10 కొమ్ములు అన్నాడు, మరలా ఏంటంట? ఒక చిన్న కొమ్ము. వాటి మధ్యన లేచెను, దానికి స్థలమిచ్చుటకు ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడ్డవి. ఎందులో? 10లో -3 ఎంత? 7. ఏదొచ్చింది? ఇంకోటి వచ్చిందంట. ఇంతకు ఇది ఎంత కొమ్ము? చిన్న కొమ్ము. అంటే ఇది ఎన్నో కొమ్ము? 11వ కొమ్ము. అసలు ఈ కొమ్ములు గొడవ ఏంటండి మనకి? సరే, కొత్త ఏమైంది? పోనీ కొమ్ము మంచిది అన్నామంటే ఈ కొమ్ము కూడా ఎలా రాస్తాడు చూడండి. అక్కడ వాటి మధ్యలో స్థలం ఇవ్వబడి దానికి స్థలం ఇచ్చుటకై
ఆ కొమ్ములలో 3 కొమ్ములు పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరు. అంటే ఈ కొమ్ము మంచిదా చెడ్డదా? చాలా చెడ్డది. ఏది? పొట్టిది. ఏది? చిన్న కొమ్ము. ఇప్పుడు ఈ 11 కొమ్ములు దేనికి ఉన్నాయి? ఎన్ని కొమ్ములు మొత్తం? 11 కొమ్ములు. ఈ 11 కొమ్ములు దేనికి ఉన్నాయి రామకృష్ణ? భీకరమైన భయంకరమైన జంతువుకు ఉన్నాయి. అంటే దేనికి ఉన్నాయి? రోమా సామ్రాజ్యానికి ఉన్నాయి. ఈ కళ ఇలా జరుగుతుంటే 9వ వచనంలో అంటాడు, ఇక సింహాసనములు వేయుట చూచి తిని మహావృద్ధుడొక్కడు. పక్కన ఇంకో గొడవ జరుగుతుంది. అక్కడ ఎవరు కనబడుతున్నారు? మహావృద్ధుడు. ఇక్కడేం కనబడుతున్నాయి? 11 కొమ్ములు. అందులో చిన్న కొమ్ములేసింది, అందులో 3 కొమ్ములు పడగొట్టింది. నేనే గొప్ప అంటుంది ఇది. ఏది? ఓ కొమ్ము. అది కూడా ఎవరి కొమ్ములు? భీకరమైన భయంకరమైన జంతువు యొక్క కొమ్ములు. అసలు ఈ కొమ్ములు గొడవేటి, పక్కన మహావృద్ధుడు గొడవేటి తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అందామనిపిస్తున్నా సమయం లేక మనసు ఒప్పట్లేదు నాకు. ఒక్క పావు గంట కూర్చోగలరా? ఎవ్రీవన్ యాక్సెప్టింగ్? సోమలమ్మ గారు, మీరు ఎంతసేపు అయినా కూర్చుంటారు. మీ మీద నమ్మకం వచ్చేసింది నాకు. కూర్చుంటారా? చెప్పినా రేపు చెప్పుకుందామా? రేపు ఆదిత్య గారికి ఇంట్రెస్ట్ ఉంది, ఓకే అంటారు. మీరేటి? ముసలమ్మలు చాలామంది ఉన్నారు ఇక్కడ, గోడకు జారబడ్డ ముసలమ్మలో. చెప్పేసుకుందామా? ఎక్కడ ఆగాం? కొమ్ముల దగ్గర ఆగాం. ఆ కొమ్ములు కూడా వేటో తేల్చి గబ్బగా వెళ్ళిపోతాం. ఏమ్మా కంగారు లేకుండా. ఇంకా అమ్మగారే రేపు ఒత్తు కొమ్ములు ఎట్టుకురండి నాకు. సరే. కానీ చూడండి, నిజంగా అలా చదువుకుంటూ పోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం బైబిల్లో మనం? సముద్రంలో లేదు నిజంగా. వీధే కొలది ఎన్నో లోతైన ప్రదేశాలు, కొత్త కొత్త పదార్థాలు. కానీ ఈరోజు ప్రపంచం అంతా ఎక్కడ ఆగిపోయింది తెలుసా? ఎక్కడో ఒక చోట ఆగిపోయింది. మనం పాట పాడతాం కదా, నడిపించు. ఇంకెక్కడ ఆగిపోయింది? సంఘం బాప్తీసం ఎందుకు తీసుకోవాలి బ్రదర్? ఎంతకాలమైనా ఒకటే గొడవ. సంఘం అంటే ఏటి మరి? ఇవన్నీ ఎవరికి చెప్తాం మనం? ఇవన్నీ తెలుసుకోవద్దా? ఇంకా ఇదే తలపోటు కింద ఉంటే దీనికి డాడీ ఎవరు? ప్రకటన గ్రంథం. అది మీ దగ్గర చెప్తాను, కంగారు అడకండి. ఎందుకంటే మీ బర్రే తినాలి, కరెక్ట్గా తినాలంటే. ఏ బొల్లెద్దు పనులోనే చెప్పాను అనుకోండి, దెబ్బ కొమ్ములు వచ్చేస్తాయి వాళ్ళకి, మామూలుగా ఉండదు. ఎంతే గొడవలు వస్తాయి నాకు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయంటే మీరు దీనికి అర్హులని దేవుడు భావిస్తున్నాడు కాబట్టి మీకు చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో మాట అంటాడు, వెళ్దాం తీయండి ఒకసారి. 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమండి? చివరి మాట చూడండి. మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగూ జరుగును. ఎందరూ తెలుసుకోవాలి? అందరూ తెలుసుకోవాలి విషయాల్ని. అందరూ. కానీ ఈరోజు అందరికీ తెలుస్తున్నాయి ఈ విషయాలు, తెలియట్లే. అంటే మనకు తెలుస్తున్నాయంటే మనం ఎంత ధన్యులము. మనసు పెట్టండి. అర్థమైందా? ఓకే, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం. 4 జంతువులు భయంకరమైనవి. ఒక రాజు దానియేలు కలలోకి వచ్చాయి. జలములు అంటే జనములు అన్నాం. ఆ జనములలో నుంచి వచ్చిన 4 సామ్రాజ్యాలు అన్నాం. సింహము బబులోను, ఎలుగుబంటి మాదీ పారసికము, చిరుతపులి గ్రీకులు, భీకరమైన జంతువు రోమా సామ్రాజ్యము. మరి ఈ రోమా సామ్రాజ్యానికి ఉన్న ఆ 11 కొమ్ములేటి అంటే, ఆ 11 కొమ్ములు ఆ సామ్రాజ్యములోని
11 రాజులను సూచిస్తున్నాయి. ఎంతమందిని? నువ్వు సొంతంగా డబ్బా కొడుతున్నారని మీరు అడగాలి. డబ్బా కాదు, అక్కడ హార్లిక్స్ ఉంది, తీయండి అందరూ కూడా. ఎన్నో వచనం? 24వ వచనం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు. ఎవరిని? 10 మంది. అక్కడ ఎన్ని కొమ్ములు అన్నాడు? ఇక్కడ మొత్తం 10 + 1 11. అంటే మొత్తం ఎంతమంది రాజులు? 11 రాజులు. ఇంతకీ ఆ 11 రాజులు ఎవరు? చెప్తాను, టకాటకా రాసుకోండి. ఏమండి? నేను కూడా రాస్తాను, చూసుకోండి. ఏమండి? నేను చెప్తాను, రాసుకోండి. రాస్తాను, చూసుకోండి. ఓకేనా? ఎక్కడ రాయను? ఇది సరిపోతున్నాను. చిన్నగా రాయండి, సింహం ఎలుగుబంటి అని. ఏమా? ఇది ఇలా ఉంచేసి, ఓకే. సింహం, తర్వాత ఎలుగుబంటి. ఇది ఏ అండి? బంటి. 3 చిరుత. 4 పులదిలే. 5 భీకరమైన జంతువు. ఓకే. ఇది మర్చిపోకండి, మళ్ళీ మీరు మర్చిపోతారని రాశాను. ఓకే. ఎన్ని కొమ్ములు? 11 కొమ్ముల. ఆ 11 కొమ్ములు ఏంటో చెప్తున్నాను, రాసుకోండి. అందులో ఫస్ట్ కొమ్ము పేరు ఔగుస్తు. ఏ కొమ్మది? అంటే రోమా సామ్రాజ్యపు మొదటి రాజు పేరు ఏం పేరు? ఔగుస్తు. ఏం పేరు? ఔగుస్తు. ఔగుప్తు రాశానా? ఔగుస్తు బైబిల్లో ఉంటాడు ఈయన. చూసారా ఎప్పుడన్నా? కైసర్ ఔగుస్తు అని ఉంటుంది. ఎక్కడుంది? లోకసు వార్తలో. ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం. మొదటి వచ్చిన. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ప్రతి క్రిస్మస్కి మీరు చదువుతారు. ఔగుస్తు అనగానే క్రిస్మస్ గుర్తు రావాలి మీకు, అవునా కాదా? ప్రజాసంఖ్య రాయడం మొదలెట్టినప్పుడు అంటారుగా చిన్నపిల్లలు వచ్చి, అది ఆయనే మాస్టర్. ఎవరైనా? ఔగుస్తు. 2వ ఆయన తిబెరి. రాసుకోండి. ఏం పేరు? తిమోతి కదమ్మా, తిబెరి. ఏం పేరు? 2వ ఆయన పేరు రాయపోతున్నా, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా, రాస్తున్నాను నేను. 3వ ఆయన పేరు కలిగుల. తిబేరి అన్న ఆయన కూడా బైబిల్లో ఉన్నాడు. యేసు ప్రభువు వారు చనిపోయింది ఆయన టైంలోనే. ఏం టైంలో? తిబెరి కైసరు టైంలో. కైసరు దగ్గరికి వెళ్తారు కదా యేసయ్య, ఆ వెళ్ళిన కైసరే తిబెరి. ఈయన కూడా కాలాలు కూడా రాసుకోండి, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఈయన క్రీస్తు శకం 27 నుండి 14 వరకు. ఎవరు? ఔగుస్తు. ఏమండి? తర్వాత ఎవరన్నాను? తిబెరి. 14 నుండి 37 వరకు. యేసుప్రభు ఎన్నేళ్ళు బతికాడు? 33. అంతే కదండి? క్షమించాలి, క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు. ఓకే. క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు. అర్థమవుతుంది కదా? ఎక్కడ వరకు? 14 వరకు. ఎవరు? ఔగుస్తు. 2వ ఆయన ఎవరు? తిబెరి. ఇది ఎక్కడి నుంచి? 14 నుంచి 37 వరకు. యేసయ్య ఎన్నేళ్ళు బతికాడు? 33. అంటే ఇంకా యేసు ప్రభు చనిపోయిన ఇంకో 4 ఏళ్ళు పరిపాలించాడు ఈయన. ఎవరో? తిబెరి అంటే ఇప్పుడు మీరు బాగా గుర్తు చేయాలి. తిబెరి పేరు కాకపోయినా ఎవరి పేరు గుర్తు రావాలి మీకు? యేసయ్య పేరే. ఓకేనండి? యేసయ్య పేరే. యేసయ్య బ్రతుకున్న కాలంలో ఈయన కైసరు, అంటే ఆయన చక్రవర్తి. ఓకే. 3వ ఆయన కలిగుల. రేఖ కలిగుల. ఏమండి? కలిగుల. 37 to 41. ఇక శకాలు ఇవన్నీ పూర్వాలు అయిపోయాయి. 27 ఒకటే పూర్వం, మిగతా అన్నీ శకం. ఏమండి? ఎందుకంటే ఇది యేసయ్య వచ్చిన తర్వాత లెక్క కదా ఇదంతా, శకం. ఏమండి? 37 to 41. రాసుకుంటున్నారా? ఎంతమంది అవ్వాలి మనకు మొత్తం? ఎంతమంది? 11 మంది. న్యాయానికి మొదటి శతాబ్దంలో పరిపాలించింది 11 మందే.
ఆ 11 మందిలో జరిగిన విపరీతాలు తెలుసుకోవడానికి ఈ 11 మంది పేర్లు మీకు చెప్తున్నాను. ఇవన్నీ మీకు ఎక్కడివండి ఇవన్నీ అంటే ఏమీ లేదు, నెట్లోకి వెళ్ళి రోమన్ ఎంపైర్స్ అని కొడితే ఈ 11 మంది పేర్లు వచ్చేస్తాయి. కాలు చూపిస్తున్నాను మీకు. రోమన్ ఎంపైర్స్ అని కొడితే ఈ 11 మంది పేర్లు వచ్చేస్తాయి. ఏమండి, ఇదిగోండి అలా కొట్టే ఉంది నాది. ఇదిగోండి ఫస్ట్ సెంచరీ ఎంపైర్స్. ఇదిగోండి అగస్టస్ అన్నాడు ఇంగ్లీష్లో, అగస్టస్. ఇప్పుడు నేను ఏ పేర్లు చెప్తున్నానో వాళ్ళ కాలాల వారి పేర్లు అక్కడ ఉంటాయి. అయినా సరే మీకు నేను ఇక్కడ రాస్తున్నాను. చూడండి, ఎన్నో రాజు 3. ఏం పేరు? కలిగుల. కాలం 37 to 41. 4వ వాడు క్లౌదియా. రాసుకోండి. ఈయన పేరు ఎక్కడ విన్నారా? యేసుబాబు గారు వెళ్ళలేదు ఈయన పేరు? అపోస్తుల కార్యాల్లో యెరూషలేముకి కరువు వస్తుంది. ఏ చక్రవర్తి కాలంలో? క్లౌదియా చక్రవర్తి కాలం. అర్థం కాలేదా? ఈయన కాలంలోనే కరువు వస్తుంది. ఆయన ఆ పేరు ఈయనే అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. 5వ అధ్యాయమో 2వ అధ్యాయంలోనో. చూడండి, ఒకసారి తీయండి, ఒక్కసారి తీయండి. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను మీరు. ఎన్నో అధ్యాయము? అపోస్తుల కార్యాలు ఏమండి 11వ అధ్యాయము 28వ వచనం. వారిలో అగబు అను ఒక ప్రవక్త నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. ఏ చక్రవర్తి? క్లౌదియా. ఈయన కాలం కూడా రాసుకోండి, 41 to 54. ఏమండి ఏంటండి, ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 4. 1 ఔగుస్తు, 2 తిబెరి, 3 కలిగుల, 4 క్లౌదియా. 5 అయినా ఈయన చాలా చాలా ప్రాముఖ్యమైన. ఇక్కడి నుంచే క్రైస్తవులకి కష్టాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎన్ని కష్టాలు స్టార్ట్ అయ్యాయండి? ఏమండి, నడు నొప్పులు, చిన్న కష్టాలు కాదు ఇవన్నీ. కాబట్టి ఒకవేళ ఎవరైనా కూర్చొని వాళ్ళు ఉంటే ఎక్కువ కూర్చోలేమే, కూర్చోండి, కానీ వినేసేయండి. టైం లేదు కదా మరి, నిదానంగా. అయినా మీకు ఓపిక. అయినా టైం ఎంత అయిపోయింది? కంగారు పడుతుంది. 10:10, ఇంకా పావు గంటలో ముగించేస్తాను నేను. ఏమ్మా, 10 అనేది లిమిటెడ్ పీరియడే కదా, 10 దాటితే ఇబ్బంది పడాలి మీరు. ఓకే, మరి చరిత్ర చెప్పాలి తప్పదు. సరే, ఎంతమంది? 4. కలిగుల. తర్వాత ఎవరు? క్లౌదియా. తర్వాత వచ్చిన ఆయన 5వ ఆయన నీరో. వినారు ఎప్పుడన్నా ఈ పేరు? నీరో. ఈయన చాలా చాలా భయంకరుడు. నీరో చక్రవర్తి. విన్నారు కదండి? ఈయనే అపోస్తులుడైన పౌలుని బండ మీద పెట్టి తలను ముక్కలుగా నరికిన వ్యక్తి. అంత మూర్ఖుడు ఈయన. ఎవరో? నీరో. ఈయన కోసం నీకు స్పెషల్గా ఓ రోజు మాట్లాడతాను. అలా నేను మాట్లాడంటే మీరు నన్ను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే 666 కోసం మాట్లాడమని అడగండి. దేనికోసం మాట్లాడానండి? అయితే ఆ రోజు బాగా క్లారిటీగా అర్థమవుతుంది దీనికోసం. నీరో ఈయనెవరైనా యోహాను గారిని పద్మాసు దీపంలో కూడా వేసింది ఎవరు? ఈ నీరోనే. చాలా చాలా ఏమంటారు దాన్ని, పగ, ఏమంటారు దాన్ని, సొంత పగ చూపించాడు. వ్యక్తిగతమైన పగ క్రైస్తవుల మీద ఈయన వ్యక్తిగతమైన పగ చూపించాడు. ఎవరైనా? నీరో. కాలం ఎంత? 54 to 68. ఎంతమంది అయ్యారు? 5. ఇంకెంతమంది ఉన్నారు? 6. చెప్పేదంట అక్కడక్క రాసుకోండి, కొంచెం గబగబా రాసేయండి. 6వ ఆయన పేరు గల్బా. ఏడిబా అన్నట్టు ఉంది అది. గల్బా రాయండి. రామకృష్ణ గల్బా రాశానమ్మా అక్కడ. ఇది కనబట్లేదండి, ఇదంతా తీసేయండి, లలితమ్మ గారికి అడ్డొచ్చేస్తుందంట. గల్బా. ఈయన కేవలం 68 సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే పరిపాలించాడు. ఈయన 68వ సంవత్సరం వరకు నీరో పరిపాలించాడు. అదే 68లో కొన్ని నెలలు పరిపాలించాడు ఈయన. ఎవరు? గల్బా. అంటే చాలా చాలా తక్కువ కాలం పరిపాలించాడు ఈయన. ఎవరు? గల్బా. 3 కొమ్ములు అన్నాను కదా, లెగిసిపోయి అన్నాను. అందులో ఒక కొమ్ము కింద స్టార్ ఎట్టండి ఇక్కడ.
ఏ ఏ అంటే ఇక్కడి నుంచి దేవుని పిల్లలను అంటే క్రైస్తవులకు దాడి చెయ్యాలి, లేదా క్రైస్తవులను ప్రభుత్వం వ్యతిరేకంగా చూడాలి అనే ఉద్దేశాలు స్టార్ట్ చేసిన దుర్మార్గుడు ఈడు. ఎవడాడు? గల్బా. ఏం బా? ఆ బాని గుర్తెట్టుకోండి మీరు. ఈయన తర్వాత వచ్చిన ఆయన చాలా బాగుంటుంది పేరు, ఇది ఓ తో అంతే పేరు. ఏం పేరు? ఓతో. రాసుకోండి. ఎన్నో ఆయన? 7వ ఆయన ఓతో. ఈయన కూడా కేవలం కొన్ని నెలలే పరిపాలించాడు. 69వ సంవత్సరంలో పరిపాలించాడు ఆయన. క్రీస్తు శకం 69. ఏమండి ఎంత కష్టపడి చరిత్ర అంతా మీకు చెప్తుంటే నిద్ర అవుతారా మీరు అలాగా? సోమలమ్మ గారు, అమ్మ సోమలమ్మ చెప్తుండే ఇస్తలేదు ఆవిడ. సరే చూడండి, ఇలా చూడండి మీరు. 7వ వచనం అయిపోయిందా? 7వ మాట అయిపోయింది. 7వ తర్వాత ఎవరు? 8వ ఆయన. 7వ ఆయన ఎవరు? ఓతో. ఈయనన్ని కొన్ని సంవత్సరాలే. ఈయన సిద్ధాంతాలను పాటిస్తూ ఈ స్టార్ 2వ స్టార్ అంటే ఈయన కూడా ఏ కొమ్ము? 2వ కొమ్ము. మొత్తం ఎన్ని కొమ్ములు లెగిసిపోయాయి? 3 కొమ్ములు. అప్పటి వరకు క్రైస్తవులను పాడు చేసేది ఎవరంటే ఫస్ట్ ఈ కొమ్ము, తర్వాత ఈ కొమ్మే. తర్వాత 3వ కొమ్ము ఎవరంటే విటీలియస్. అర్థం కాలేదు ఇది కూడా? విటీలియస్. కొర్నేలియస్ లాగా విటీలియస్. ఓకే, విటీలియస్. తెలివితేటలు వాడకండి, అయిపోయాక ఫోటో తీసుకుంటామని చేయకండి, రాసుకోండి. విటీలియస్ రాసుకున్నారా? ఓకే. ఎంత 3. ఈయన కూడా చాలా కొద్ది నెలలు పరిపాలించాడు. ఈయన కూడా సేమ్ వీళ్ళ ఉద్దేశాలు నెరవేరుస్తూ స్టార్ 3వ స్టార్. ఎన్నో కొమ్ము? 3వ కొమ్ము. ఎన్నో అండి? 69 69లోనే కొన్ని నెలలు పరిపాలించాడు. పై ఆయన కూడా 69 కొన్ని నెలల్లో. ఆ పై ఆయన 68 కొన్ని నెలల్లో. ఓకేనా? జస్ట్ కొన్ని నెలలు పరిపాలించారు వీళ్ళు ఆ 2 సంవత్సరాల్లో. అందుకనే మంచిగా నిలిచిపోయారు వాళ్ళు బే తీసేయాలనుకున్నాడు, దేవుడే కావాలి. ఎందుకంటే వాళ్ళ దుష్టత్వం అంత ఎక్కువగా ఉంది. వీళ్ళ తర్వాత వచ్చిన ఆయన వెస్పాసియస్. స్కూటీ పేరు కదా, వెస్పాసియస్. ఈయన 69 టు 79. ఈయన కాస్త పర్లే. వీళ్ళ ముగ్గురు పాటించినవి మరలా ఈయన పాటించలే. ఎవరు? వెస్పాసియస్. కైసరే ఈయన కూడా. వీళ్ళందరూ కైసర్లే. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు రాజులు. మీకు నేను అషూర్ రాజు, క్షమించాలి, బబులోను రాజుల లిస్ట్ ఇచ్చాను, మాది పారసీకుల లిస్ట్ కూడా ఇచ్చాను. ఎక్కడ? ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు రామీల లిస్ట్ కూడా ఇస్తున్నాను. ఇంక మధ్యలో గ్రీకులది ఒకటే ఇవ్వలేదు. అయితే పెండింగ్. ఆల్మోస్ట్ రాజుల లిస్ట్ మీ దగ్గర ఉన్నట్టే. ఏమండి? ఈ చరిత్ర అంతా మీరు బయట చూసినా మన దేవుడు గొప్పతనం ఏంటి అర్థమైపోద్ది మనకి. ఏమండి? ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే ఉద్దేశాల మీద ఉన్నారు. కొద్ది కాలం పరిపాలించిపోయారు. తర్వాత వెస్పాసియస్ వచ్చాడు. ఈయన అంత ఇబ్బంది పెట్టలేదు క్రైస్తవుల్ని. ఎవరు? వెస్పాసియస్. ఎంతమంది అయ్యారు అక్కడికి? 9. తర్వాత ఎన్నోవాడు? 10వాడు. ఎన్నోవాడు? 10వాడు. ఈయన పేరు టైటస్. ఏం పేరు? టైటస్. ఈయన కూడా అంత ఇబ్బంది పెట్టలేదు. ఈయన కాలం 79 టు 81. 79 టు 81. భీకరమైన జంతువుకి ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. ఎన్ని కొమ్ములు? ఆ 10 కొమ్ములు ఎవరని రాశాడు? ఆ రాజ్యాన్ని పరిపాలించే 10 మంది రాజులు అన్నాడు. ఆ 10 మంది రాజులు వీళ్ళే. ఓకే. అయితే ఈ 10 మందిని కాదని ఇప్పుడు ఇందులో ఓ చిన్న కొమ్ము వచ్చిందంట. ఏ కొమ్ము? చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్ము వచ్చి 3 కొమ్ములను అడ్రస్ లేకుండా చేసిందంట. ఇంతకీ ఆ చిన్న కొమ్ము పేరేం పేరంటే మడికి రామకృష్ణ. రాసుకోండి. రాసారా? రాయకండి. ఆ చిన్న కొమ్ము పేరేం పేరంటే డొమిషియన్.
ఏం పేరు? డొమిషియన్. రాసుకోండి. డొమిషియన్. మిషన్ ఉంటుంది కదా, అలాగే డొమిషియన్. డొమాక్స్ అని రాశారు కాక. ఈయన 81 to 96. అయితే ఇందాక ముగ్గురు పేర్లు చెప్పుకున్నాం కదా, వీళ్ళ ముగ్గురు స్టాంప్ వేశారు. ప్రభుత్వ పరంగా క్రైస్తవులు ఇబ్బంది పెట్టాలని ముగ్గురు స్టాంప్ వేశాం కదా. ఈ ముగ్గురి ఉద్దేశాలు, సిద్ధాంతాలు, మించిన సిద్ధాంతాలు పాటిస్తూ క్రైస్తవుల్ని పబ్లిక్గా అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్గా ఇబ్బంది పెట్టిన మొట్టమొదటి రోమా చక్రవర్తి ఈయనే. ఎవరో? డొమిషియన్. నీరో ఇబ్బంది పెట్టాడు కానీ ప్రభుత్వ పరంగా కాదు, వ్యక్తిగతంగా. నీరో ఎలాగా? వ్యక్తిగతంగా. ఈ డొమిషియన్ అనేవాడు చాలా బహిరంగంగా, ఇప్పుడు చూడండి, క్రైస్తవులు గుళ్ళో పెట్టకూడదు, క్రైస్తవులు ప్రార్థనలు పెట్టుకోకూడదు, క్రైస్తవులు కూర్చోకూడదు అంటారు కదా, అంత ఘోరమైన చట్టాలు ప్రవేశపెట్టాడు వీడు. ఎవడో? డొమిషియన్. అందుకని వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెరపడ్డాయి ఇటు రాగానే. అంటే అర్థం ఏంటంటే వాళ్ళని మించిపోయాడు అనమాట వీడు. ఎవడాడు? డొమిషియన్. అదే ఎన్నో కొమ్ము 11వ కొమ్ము. అది కొమ్ముల గొడవ. ఏ గొడవ? కొమ్ముల గొడవ. ఏమండి, ఇవన్నీ మనం అలా కంపేర్ చేస్తూ చదవకపోతే మనకేమన్నా అర్థమవుద్దా? కానీ అంత నిష్టగా ఆలోచిస్తే ఇవన్నీ మనకు తెలిస్తే మనసు పెట్టండి. అందుకే తపస్సు అంటున్నాను పదే పదే మీకు. అంత నిష్టగా నేను కావాలని నేర్చుకోవాలని కూర్చుంటేనే కానీ అర్థం కాదు ఇది. నాకు బాలేదు ఆరోగ్యం, నిన్నటివరకు నీరసంగా ఉన్నాను, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను, అయిన రోజు పని కట్టుకుని వచ్చాను, చెప్పాలని ఉద్దేశంతో ముందుకు వచ్చాను. ఇందాక నుంచి నాన్ స్టాప్గా మాట్లాడుతాను. ఇంతన్నా మీకే అని నొప్పులు వస్తే మాట్లాడుతున్నా నాకెన్ని నొప్పులు రావాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని అంత ఆహర్నిశలు కష్టపడి నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దివారాత్రములు ధ్యానించిన తేల్తుందా? చెప్పాలి మీరు. ఆదివారం గంటినేసి వెళ్ళిపోతుంటే దివారాత్రులు అవసరం ఏంటి అనుకుంటున్నాం మనం. కానీ నిజంగా నేర్చుకుంటే దివారాత్రులు కాదు, బతుకున్నంత కాలం కూడా దీనికి పెట్టినా సరిపోదు. అంత మహాజ్ఞాన గ్రంథం ఇది. ఓకే, ఈ భీకరమైన జంతువులో 11 కొమ్ములు. ఈ 11వ కొమ్ము పైకి లేచి మహాగర్వంగా మాట్లాడిందంట. ఎందుకు ఇది పరికిన గర్వపు మాటలేటంటే, ఎవడో కూడా దేవుణ్ణి పూజించకూడదు, పూజిస్తే పూజ చేస్తే గుడి కడితే నాకే కట్టాలన్నాడు వీడు. అంటే వీడి దృష్టిలో ఈడే ఎవడో? దేవుడు. ఈడే దేవుడు. ఎవడాడు? ఈడే దేవుడు. ఎప్పుడైతే ఈ గర్వం తలకెక్కిందో, ఎప్పుడైతే వీడికి నెత్తి కొమ్ములు వచ్చాయో, దేవుడు కట్ చేసేయాలి, తీసేయాలని ఫిక్స్ అయిపోయాడు. దీన్ని భీకరమైన జంతువుని. అలా ఫిక్స్ అయిన క్షణంలో అదే కళలో, ఎవరి కళ్ళలో ఉన్నప్పుడు మనం? దానియేలు గారి కళ్ళలో ఉన్నాం, మర్చిపోకండి. దానియేలు గారి కళ్ళలో ఉన్నాం. అదే కళలో ఓ సైడ్ ఏమో ఈ జంతువులు కూడా కనబడుతుంటే, మరొక సైడు ఇంకో అద్భుతమైన కార్యం కనబడుతుంది దీనికి. ఎవరికి? దానియేలుకి. ఆ కార్యంలోనంట మహావృద్ధుడు కనబడ్డాడంట. ఎవరో? ఇప్పుడు చదవండి, 9వ వచనం వచ్చేద్దాం, ముగిచ్చేద్దాం, గబగబా ముగిచ్చేసాను. మహావృద్ధుడు అక్కడ కూర్చుండుండెను. ఇంతకీ ఎవరా మహావృద్ధుడు? వృద్ధుడు అంటే అలాంటి తెలివైన వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఇక్కడ ఆగాల్సిన విషయం వచ్చింది మనకి. బేసిక్గా వృద్ధుడు అన్న పదానికి అసలు అర్థం ముసలోడు కాదు, పెద్దవాడు అని అర్థం. ఏంటర్థం? పెద్దవాడు. మహావృద్ధుడు అంటే అందరికంటే పైనున్నవాడు అని అర్థం. అర్థమైందా? అర్థం కాలేదా? వృద్ధుడంటే పెద్దవాడు, మహావృద్ధుడంటే అందరికంటే పైనున్నవాడు. అందరికంటే పైనున్నవాడు ఎవరు? దేవుడు. రాజు. 10వ కీర్తన 16వ వచనం తెద్దాం ఒకసారి. తిని గబగబా కట్టే కొట్టే అనుముఖి చేతన ఇంకా ఎమగర అయిపోయింది. ఇంటికి వెళ్ళి కొత్తిమీర పచ్చడి భోంచేయడమే మనం. అయిపోయింది తీయాలందరూ కూడా. 10వ కీర్తన 16వ వచనం. యెహోవా నిరంతరము రాజు. సావరావు గారు, యెహోవా ఎంతకాలం రాజు? నిరంతరం రాజు. ఎంతకాలం అంటే ఆయన రాజు కాని రోజు ఏదన్నా ఉందా?
ఉందా? ఏ రోజు ఆయన రాజు? ఏ రోజు? ప్రతిరోజు ఆయన రాజు. ఎవరు? యెహోవా. అర్థం కాలేదా? పైనున్నవాడు. అందుకే అంటాడు చూడండి, ప్రభువా తరతరములు మాకు నివాస స్థలము నీవే, ఆరంభము నీవే, ఆది నీవే. అంటే అందరికంటే పైవాడు, పెద్దవాడు, అందరిని మించినవాడు ఎవరు? తండ్రి. ఎవరు? తండ్రి. 90వ కీర్తన రాసుకోండి, 99వ కీర్తన రాసుకోండి, 93వ కీర్తన రాసుకోండి. ఈ కీర్తనలు అన్నిటికీ చదవండి. అవన్నీ చెప్పేదంటే అందరికంటే పెద్దోడు, అందరికంటే పైనన్నాడు ఎవరు? తండ్రి. తండ్రి అయిన దేవుడు. అయితే ఆయనకు రాజ్యం ఉంది. ఎవరికి? తండ్రి అయిన దేవునికి రాజ్యం, మహారాజ్యం. ఆయన నిరంతరము రాజు. అంటే రాజుకి ఏముండాలి? రాజ్యం ఉండాలి. మరి ఆయనకున్న రాజ్యం ఏది అని అనుకుంటే తప్పు. సమస్తము ఎవరి రాజ్యం? ఎక్కడుంది? దినవృత్తాంతాల గ్రంథం. దావీదు మనసులోని మాట ఒక్కసారి చూద్దాం గబగబా. దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10వ వచనం నుంచి. సిరి నీకు ఇబ్బందిగా ఉంటే అటు ఇటు తిరుగా, బయటికి వెళ్ళి కూర్చోకంతసేపు నువ్వు. ఇప్పుడు మన మీద ఏమంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. ఏంటండి? రాజైన దావీదు కోడను గొప్పగా సంతోషపడి, ఏంటండి? సమాజము సంపూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. ఎవరు? దావీదు. ఏమంటే, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తము. ఎంత? సమస్తము. గాలి ఎవరిది? దేవుడిది. నీరెవరిది? దేవుడిది. పశువులు ఎవరివి? దేవుడివి. జంతువులు ఎవరివి? దేవుడివి. పక్షులు ఎవరివి? దేవుడివి. సమస్తము ఎవరిది? దేవుడిది. పరాక్రమము, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందును. యెహోవా రాజ్యము నీది. ఏ రాజ్యం? ఏ రాజ్యం? అందులో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అందరూ. రాజ్యంలో ఎంతమంది ఉన్నారు? అందరూ. మనుషులేనా? అన్నీనా? అన్నీ. నీవు అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఎవరు? ఏలువాడవు. సమస్తమును ఏలువాడు. అంటే ఈ సర్వ సృష్టి కూడా ఎవరి రాజ్యం? ఎవరి రాజ్యం? ఇక్కడ విడ్డూరం చెప్తాను మీకు. పక్షులు ఎవరి రాజ్యంలో ఉన్నాయి? దేవుని రాజ్యంలో. భూమి ఎవరి రాజ్యంలో ఉంది? దేవుని రాజ్యం. మనుషులు ఎవరి రాజ్యంలో ఉన్నారు? మీకు విడ్డూరం చెప్పనా? ఆయన రాజ్యంలో ఉన్న భూమి ఆయన మాట వింటుందా? వింటుందా? ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఒగ్గు అనగానే పరిగెత్తుకొచ్చి బాస్పెట్ వేసి కూర్చుంది. అది ఏది? భూమి. ఆయన రాజ్యంలో ఉన్న పక్షులు, జంతువులు ఆయన మాట వింటున్నాయా? గాడిద నువ్వు ఆగనగానే ఆగింది. అది కాకి భోజనం పట్టెలగానే పట్టుకెళ్ళింది. చేప మనోని దాయనగానే దాసింది. సింహం నువ్వు తినకనగానే ఇదే గ్రంథంలో తినడం మానేసింది. అంటే ఆయన రాజ్యంలో జంతువులు ఆయన మాట వింటున్నాయా? నోటి మీద వేలేసుకుని మరి వింటున్నాయి. మరి ఆయన రాజ్యంలో ఉన్న మనుషులు ఆయన మాట వింటున్నారా? సర్వము అధికారి అయిన దేవుని మాట వినే గొప్పోడిగా ఈ మనిషి దేవుని దృష్టిలో లేడు. ఈ మాట చదివినప్పుడు అనిపించింది నాకు, ఒక పక్షికున్న జ్ఞానం, ఒక జంతువుకున్న జ్ఞానం, ఒక భూమికున్న జ్ఞానం, ఒక సృష్టికున్న జ్ఞానం ఎవరికి లేదు తెలుసా? ఈ మహాజ్ఞానిని అని ఫీల్ అవుతున్న ఈ మనిషికి లేదు. అందుకే ఈ సృష్టి అంతా వీడి వల్ల బాధపడుతుంది. ఎవరి వల్ల? మనిషి వల్ల. కానీ ఈ సృష్టి అంతా ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం. అయితే ఏం చేస్తున్నాడు? కరెంట్ పోయినట్టుంది. అయితే ఏం చేస్తున్నాడు చూడండి. గబగబొచ్చేద్దాం 10వ వచనం. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను. ధవలమంటే హిమమంటే, హిమమంటే మంచు, అంటే చల్లనిది, తెల్లనిది, టైడ్ హవా కయ్యారంటారు కదా, అంతకు మించి. అర్థం కాలేదా? రాసుకుని అర్థం అవడానికి చెప్పాను మీకు. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైనవిగాను,
బొచ్చు గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఇదంతా చెప్తున్నాం కదా, అలంకార భాష. ఏ భాష అంటే పోలుస్తున్నాడు ఆయన గొప్పతనాన్ని, ఆయన స్టేటస్ని కంపేర్ చేస్తున్నాడు. అబ్బా ఆయన వస్తుంటే ఆయన రథం ఉంది, అగ్నిరథం. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక అగ్ని చక్రాలతో రథం వస్తుంటే అందులో ఒక తెల్లని ఆకారము కలిగిన మంచి తెల్లని వస్త్రములు కలిగిన మనిషి, మహావృద్ధుడు, ఆయన వస్తుంటే ఆ ఎపీరియన్స్ చూడండి ఒకసారి. విజిల్ వేయాల్సిందే ఎలాంటాడు ఆయన, అంత లెక్క ఉంది దేవుని లెక్క కదూ. సినిమా డైరెక్టర్లకి భలే ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడా. అంత చక్కటి వర్ణన నిజంగా. ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వచనం కూర్చుంటే ఒక్కొక్క వచనం ఒక్కో రోజు పాఠం. అలా నేర్చుకుంటే దానియేలు గ్రంథాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది మనకు అయ్యేటప్పటికి. కానీ పరిగెడుతున్నాం మనం. సరే, అగ్ని వంటి ప్రభావం ఆయన యొద్ద నుండి ప్రకాశించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. ఎవరికే ఇప్పుడు చూడండి, మహావృద్ధుడు అని ఇప్పుడు కంక్లూజన్ వచ్చేస్తుంది. వేవేల కొలది పరిచారకులుండేరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట. ఎవరి ముందు నిలబడాలి అందరం? ఎవరి ముందు అంటే ఇప్పుడు ఆ మహావృద్ధుడు ఎవరో? దేవుడు. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. చంపేస్తాడు దేన్ని? ఆ జంతువుని. ఏంటి ఆ జంతువు? కొవ్వెక్కింది. ఏ మాటలు? గర్వపు మాటలు. లెక్క తేల్చేస్తున్నాడు. ఏ భయంకర జంతువులు అయితే చూశాడు ఆ భయంకర జంతువుల లెక్క తేలిపోతుంది. ఏమండి? తరువాత దాని కళేబరములు మండుచున్న అగ్నిలో వేయబడెను. అగ్ని అంటే ఏటా? మండుచున్న అగ్ని, నరకం. మిగిలిన జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను. ఇప్పుడు ఈ మాట అంటలించేయండి. సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్య ఉండవలనని ఒక కాలము వాటికి ఏర్పాటాయను. అంటే వీటన్నిటికీ దేవుడు ఏం ఫిక్స్ చేశాడు? టైం ఫిక్స్ చేశాడు. రే కంగారు పడకు, నీకేం దగ్గర పడింది? టైం దగ్గర పడింది. అంటే నీకు టైం ఇచ్చింది ఎవరు? నేనే. అర్థం కాలేదా? టైం ఫిక్స్ చేశాడు ఆయన. ఫిక్స్ చేశాడు కాబట్టి ఆ టైంలో అవి ఉంటున్నాయి. ఇంతకీ ఏ కాలం అది? ఆ టైం ఎప్పుడు వస్తుంది? అది ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియాలంటే గలతీ 4:4 అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాను. ఏ కాలం వెయిటింగ్ అంటే ఇవన్నీ అప్పుడే తీసేయచ్చు, అప్పుడే వెంటనే తీసేయచ్చు. కానీ ఎందుకు అక్కడెక్కడి నుంచో 96 వరకు ఇప్పటి వరకు ఇంత ప్రాసెస్ అంటే ఏం రావాలి? టైం రావాలి. ఏం రావాలి? టైం రావాలి. టైం వస్తే ఎవరు వస్తారు? తీర్థం తీయండి ఒకసారి. 4:4 గలతీ 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే అచ్చ తెలుగులో చెప్పండి దాని అర్థం. టైం వచ్చినప్పుడు. ఇందాకేమన్నాడు? అట్లా తీసేయాలంటే ఏం రావాలి? టైం రావాలి. ఏం రావాలి? టైం రావాలి. ఇప్పుడు అంటున్నాడు కాలము పరిపూర్ణమైంది అంటే ఏమొచ్చింది? టైం వచ్చింది. ఆ టైం వస్తే ఏమైంది? దేవుడు తన కుమారుణ్ణి. అంటే ఇవన్నీ ఎప్పటి వరకు చెప్పాలి మీరు? ఎప్పటి వరకు? కొడుకు వచ్చేంత వరకు. అంతేగా? ఎవరు కొడుకు? మహావృద్ధుని కొడుకు. ఆ కొడుకు వచ్చేంత వరకు అంట వీటికంట టైం ఫిక్స్ చేశాడంట. ఏం ఫిక్స్ చేశాడు? టైం ఫిక్స్ చేశాడు. ఇస్తే విశేషం కూడా చెప్తాను మీకు, వినండి. ఇక్కడ ఆయన వచ్చాడు భూమి మీద అందరి మధ్య జీవించాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? పరలోకానికి. బైబిల్లో అపోస్తుల కార్యాల్లో ఆరోహణమై వెళ్ళిపోతున్నట్టే రాశాడా? 1వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. ఎన్నో వచనం? 9వ వచనం. గబగబా లాస్ట్కి వచ్చేసాను, చివరికి వచ్చేసాను. 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు వారు చూచుచుండగా ఏమైపోయాడు? అక్కడ వరకే తెలుసు ప్రపంచానికి. ఆరోహణమైన తర్వాత ఏం జరిగింది?
ఆరోహణమైన తర్వాత పైకి వెళ్ళిపోయాడు ఈయన. ఎవరో టైం వచ్చింది, కొడుకు వచ్చాడు. వచ్చిన కొడుకు ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడు? పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో కొత్త నిబంధనలో ఎవ్వరికీ తెలియదు, కానీ పాత నిబంధనలు ఈయనకి తెలుసు. ఎవరికి? దానియేలు గారికి. ఇప్పుడు చదవండి 13వ వచనం, బాగా అర్థమవుతుంది మీకు. 13వ వచనం బాగా చదవండి. రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై. ఎప్పుడది? ఆరోహణమైనప్పుడు. మేఘములు తీసుకుపోయి అన్నాడు కదా, ఆరోహణమైనప్పుడు మేఘరూఢుడై మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వస్తుంటే, అబ్బా నేను చూశానయ్యా. ఎవరా మనిషి కుమారుడు? ఎవరో తక్కువ చెప్పేస్తారు మీరు. ఎవరో? యేసయ్య. దానియేలుకి యేసయ్య కనబడుతున్నాడండి. ఎంత గొప్ప దర్శనం చూడండి. వండర్, మిరాకిల్. ప్రపంచానికి తెలియని ఏమంటారు ఆ విశేషాన్ని దానియేలు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆరోహణమైన తర్వాత ఏం జరిగిందంటే, నేను చూశాను. ఏం జరిగింది? ఆ మనుష్య కుమారుడు మేఘారూఢుడై ఎలాగొచ్చాడు? పైకి వస్తుంటే ఏం జరిగిందంట? ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించాడు. సన్నిధిలోనికి వెళ్ళాడు. వెళ్తే ఆయన సముఖమునకు తేపడ్డాడు. సకల జనములు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, ఆధిపత్యము, మహిమయు ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ. అంటే ఎప్పుడైతే జయించి తిరిగి లేచి పైకొచ్చాడో తండ్రి రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎవరికిచ్చేశాడు? కొడుక్కిచ్చేశాడు. రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎవరికిచ్చేశాడు? అంటే రాజ్య బాధ్యతలు ఎవరికిచ్చాడు? కొడుక్కిచ్చాడు. అందుకే మత్తయి సువార్త 28వ వచనం అంటాడు, మీరు పరలోకమందును. దీన్ని ఒకసారి 28 వచ్చే మత్తయి సువార్త క్లారిటీ కోసం, కన్ఫ్యూజ్ కాకుండా. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నాను నేను. రెండవ తీర్పు, రెండవ రాకడ కాదు మాట్లాడేది. మొదటి రాకడలో చనిపోయి ఆరోహణమైన తర్వాత పైకి వెళ్ళిన ఆయన మేఘారూఢుడై వెళ్ళినప్పుడు తండ్రి రాజ్యం అంత ఇచ్చాడు. కాబట్టి 28వ అధ్యాయము ఎన్నవచ్చును? 18వ వచనం చదువుదాం. 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? ఎక్కడిచ్చాడు? పరలోకంలో ఇచ్చాడు. అలా ఇవ్వడం ఎవ్వరికీ తెలియకముందు ఎవరు చూశారు? ఎవరు చూశారు? దానియేలు చూశాడు. ఇప్పుడు ఈ కలంతా చూసిన దానియేలు సతమతం అయిపోతున్నాడు. అర్థమైందా? నిద్ర వచ్చిందా అనకండి. కప్పకొచ్చేది వేద్దాం. 15వ వచనం నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. నాకు కలిగిన దర్శనం. ఇందాక మనం చెప్పుకోవచ్చు కదా, ఇప్పుడు ఏం ఎక్స్ప్లెనేషన్ ఏమను. ఇందాక మనం చెప్పుకొచ్చిన విషయాలన్నీ ఇక్కడ చెప్తుంటాడు. నాకు కలిగిన దర్శనం నన్ను కలవరపరుచునందున దానియేలును నేను దేహములో మనోదుఃఖం. ఏ దుఃఖం? ఎందుకు దుఃఖం? అర్థమవ్వక కాదు. ఆల్రెడీ ఈయనున్న సిచ్యువేషన్లోనే ఆయనకి ఎదురవుతున్న కష్టాలు చూస్తున్నాడు. రానున్న రోజుల్లో ఇంకా కష్టాలు అంటున్నాడు ఈయన. కలలో ఇనుము వస్తుంది, వెండి వస్తుంది, ఎత్తడు వస్తుంది అంటుంటే గడగడలాడిపోతున్నాడు ఈయన. ఎవరు? దానియేలు. మనం కూడా చూడండి, ఏంటి సునామీ వచ్చిందా అన్నారు అనుకోండి, సునామీ వచ్చిందంటారా అంటాం, భయపడుతూ బాగానే చెప్తాం. అదే సునామీ వస్తాదరా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? వచ్చిందనడానికి వస్తాదనడానికి చాలా డిఫరెన్స్ ఉంది, అవునా కదా? కరోనా పోయిందిరా, తోడువే ఉందిరా రేపే అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ భయం ఈ భయం వేరు. ఇప్పుడు అదే భయం ఉంది దీనికి. ఎవరికి రావాలి? ఉగ్రత. అందుకే చూడండి, నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకరిని యొద్దకు పోయి కలలో కనబడుతున్న ఆయన పిలిచాడంట. ఇందును గూర్చి నిజమంతయు, నేను చదువుతానమ్మా. ఇందును గూర్చి నిజమంతయు నాకు చెప్పమని అడుగగా అతడు నాతో మాట్లాడినప్పుడు ఆ సంగతి భావము నాకు తెలియజేసి. ఇప్పుడు దాకా మనం చెప్పిన భావం అంతా ఇక్కడ చెప్తాడు. ఏటది? ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వము చేయు 4 రాజులను చెప్పుకున్నాము. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుతురు. ఆఖరికి మిగిలేది ఎవరి రాజ్యం? కొడుకు రాజ్యం.
వారు యుగయుగములు యుగాంతము వరకు రాజ్యమేలుదురు. ఈనుపు దంతములు ఇత్తడి గోళ్ళు అనగల ఆ 4 జంతువులు సంగతి ఏమైనదని నేను తెలుసుకొని గోరితిని. అది ఎన్నటికి భిన్నమైన మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనక దొరుకుచుండెను. మరియు దాని తలపైన 10 కొమ్ముల సంగతి, వాటి మధ్యనున్న పెరిగి 3 కొమ్ములు కొట్టివేసిన కనులను గర్వమును మాట్లాడు నోరు గల ఆ వెరుగు కొమ్ము సంగతి అని అనగా, దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగి ఆ కొమ్మును సంగతి విచారించి తిని, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచుదాయెను. ఆ మహావృద్ధుడు వచ్చి ఆ మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చుటకు అలాగు జరుగును గాని, సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల రాజ్యము నేలుదురు సంగతి నేను గ్రహించి తిని. నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగూ చెప్పాను. ఆ 4వ జంతువులు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఏ రాజ్యం అది? అది చెప్పాం కదా ఇందాకని, అన్నిటిని పగలగొడుతుంది అది. ఆ 10 కొమ్ములు పుట్టబోవు 10 మంది రాజులను సూచించున్నవి. కడపట ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను చెప్పనివన్నీ పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టుటను, అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నిచారణ చేయి బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. చెప్పనివి కూడా ఇతడు వచ్చి అన్నిటినీ ఫిక్స్ చేశాడు. క్రైస్తవులకు ఆటంకాలు స్టార్ట్ చేశాడు. అయితే ఏమైంది? అతని అధికారం నశింప చేయుటకు, నిర్మూలము చేయుటకు తీర్పు విధింపబడిన కనుక ఆ కొమ్ము కూడా ఏం చేయబడింది? కొట్టివేయబడింది. ఆకాశము కిందనున్న రాజ్యము, అధికారము ఏంటండి? రాజ్య మహత్యము మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో ఆ సంగతి నా కల అయిపోయిందయ్యా అంటున్నాడు. ఎవరు? దానియేలు. అయితే ఈ కల అయిపోయాక దానియేలను నేను విని మనసునందు అధికమైన కలత గలవాడనైతిని. అందుచేత నా ముఖము, ఎందుకు భయం? ఇందా చెప్పాను కదా, ఈ కష్టాలన్నీ రాబోయే కాలంలో వస్తాయి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఒక ధీమా ఏంటంటే, ఎన్ని రాజ్యాలు వచ్చినా ఈ రాజ్యాలను కొట్టి ఒక మహాసామ్రాజ్యం. ఎవరిదా రాజ్యం? క్రీస్తు సామ్రాజ్యం. ఎవరిదా రాజ్యం? క్రీస్తు సామ్రాజ్యం. ఈ క్రీస్తు సామ్రాజ్యం వచ్చి ఈ రాజ్యాలన్నిటినీ పడగొట్టింది. అంతేకాదు, ఆ రాజ్యము శాశ్వతమైనది. ఆ రాజ్యము లయము కానిది. ఎలాంటిది? ఫస్ట్లో అనుకోటి చెప్పాను, 4 విషయాలు చెప్పాను. దేవుడు సర్వాధికారి, విధేయులదే విజయం, లోకరాజ్యములన్నీ అశాశ్వతములు, దేవుని రాజ్యమే శాశ్వతం. మరలా అడుగుతున్నాను, ఇంతకీ ఆ శాశ్వతమైన రాజ్యం ఏది? ఆ శాశ్వతమైన క్రీస్తు రాజ్యమే ఇప్పుడు మనం కూర్చున్న క్రీస్తు సంఘం. అంటే మీకు అర్థమైందో లేదో, సంఘానికి వచ్చామంటే ఎంత గొప్ప చోటుకొచ్చామో తెలియాలంటే 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక మనసు పెట్టి ఒక్కసారి చదవండి. చెప్పింది తలుచుకుంటూ. వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ అండి ఇదే. ఏమి గొప్ప స్థలం. ఈ రాజ్యం ఎవరిది? దేవుడిది. లయము కానిది, శాశ్వతమైనది. ముగిస్తూ చెప్తున్నాను, ఈ రాజ్యంలోకి రావాలంటే ఒకే ఒక్క దారి. నమ్మి మారు మనసు పొంది, సాగరిక, నమ్మి మారు మనసు పొంది ఏం తీసుకోవాలి? తీసుకుంటే శాశ్వతమైన రాజ్యములో మనం ఉంటాం. తీసుకోకుండా ఎంత గుడికొచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని చేసినా అశాశ్వతమే కానీ శాశ్వతం మనం కాదు. కాబట్టి ఆ గొప్ప రాజ్యాన్ని భరోసాగా చూపిస్తూ
ఆయన ఉనికిని దానియేలు కలలో తెలియచేసిన గొప్ప సారాంశం 7వ అధ్యాయం. ఎన్నో కళ? మొదటి కళ. ఇలాంటి కళలు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరి దగ్గర? ఒక కళకే బొమ్మ కనబడిపోయింది మనకి. కంగారు అడకండి, ఇంకా అంత ఇబ్బంది పెట్టను. చెప్తున్నాను కదా, ఫస్ట్ కళ కాస్త ఇబ్బంది అవుద్ది. విశేషం ఏంటంటే దీనికి మించింది మరో కళ. ఆ కళ ఏంటో, ఆ కళ భావం ఏంటో తెలియాలంటే ఏ అధ్యాయానికి వెళ్ళాలి? 8వ అధ్యాయం. నెక్స్ట్ ఎపిసోడు రేపు రాత్రి.